డిఎల్ లీడర్స్ ఇక్కడ 5 to 6 months వరకు టైం తీసుకున్న అనేక మంది లీడర్స్ ఈ యొక్క సిస్టమ్ ని బిలీవ్ చేయలేక, ఈ సిస్టమ్ మీద పేషెన్స్ లేక, ఈ సిస్టమ్ ని కంప్లీట్ గా అర్థం చేసుకోలేక ఇతర నెట్వర్క్ రంగంలోకి వెళ్లిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. అయినను కూడా చాలా మంది లీడర్స్ మెటాఫోర్స్ మీద ఉన్న నమ్మకంతో, అదేవిధంగా లాడో ఒకటి మీద ఉన్న నమ్మకంతో ఈ సిస్టమ్ లో పేషెన్స్ గా మరి నిలబడి ఈ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ గా మరి వర్క్ చేసుకుంటూ ఇప్పటికీ కూడా ఈ సిస్టమ్ లో డెడికేటెడ్ గా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్న లీడర్లు అనేక మంది ఉన్నారు. సో డిఎల్ లీడర్స్, నేను ఒక విషయం అయితే గమనించానండి. ఈ 3 years టైంలో ఏదైతే మెటాఫోర్స్ లోకి ఎంట్రీ అయిన సందర్భం నుంచి ఇప్పటి వరకు సైమల్టేనియస్ గా మెటాఫోర్స్ తో పాటు దాదాపుగా 10 నుంచి 12 రకాల ప్రోగ్రామ్స్ నా పరిధిలోకి గమనించడం జరిగింది. అయితే వీటిలో దాదాపు 99% ఈ రోజు కనుమరుగైన పోయిన సందర్భం. కానీ మెటాఫోర్స్ అనేది ఇప్పటికీ నూతనంగా మరి తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఈ రోజు ఒక ప్రామాణికమైన ఒక స్టాండర్డ్ సిస్టమ్ గా మరి అవతరించడం జరిగింది. ఆ విధానంలో ఇప్పుడు లాడో గారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా ఏదైతే గతంలో జరిగిన లోపాలను సరిచేసుకుంటూ మరి మెటాఫోర్స్ ని అప్డేటెడ్ వర్షన్ లో వేల్బిట్, మెటావేల్ అండ్ హోలీవర్స్ సిస్టమ్ 2 పార్ట్స్ గా విభజించి ఈ సిస్టమ్ ని మరి డెవలప్ చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ సిస్టమ్ గురించి మరి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం చేస్తున్న మార్కెటింగ్, ఈ యొక్క వెబ్3 టెక్నాలజీ బిజినెస్ అనేది ఒక కాయిన్ చుట్టూ గాని, ఒక ప్రోగ్రామ్ చుట్టూ గాని, ఒక కాన్సెప్ట్ చుట్టూ గాని తిరిగే సిస్టమ్ కాదండి. ఇది మల్టీ డైవర్షన్స్, మల్టీ ప్రోగ్రామ్స్, మల్టీ ప్రొడక్ట్స్ గల ఒక పెద్ద ఎకో సిస్టమ్. సో డిఎల్ లీడర్స్, ఈ సిస్టమ్ ఎవరైతే అర్థం చేసుకుంటూ మరి సిస్టమ్ ని ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన సందర్భం ఉంది. ఏదో మనం ఒక 4 రోజులకు కానీ, నెల రోజులకు కానీ సిస్టమ్ లోని కంటెంట్ ని అర్థం చేసుకున్నామంటే అది మన పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు టెక్నాలజికల్ రంగంలో వస్తున్న సమూల మార్పులని మరి ప్రోగ్రామ్ గా డెవలప్ చేస్తూ లాడో గారు ఈ సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ప్రతిరోజు నిత్య విద్యార్థిలాగా మరి ఈ సిస్టమ్ ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారంతా అచిర కాలంలోనే, షార్ట్ పీరియడ్ లోనే ఈ సిస్టమ్ తోటి మరి వారి యొక్క ఫైనాన్షియల్ లైఫ్స్ అనేవి చేంజ్ అవుతాయని నేనైతే గమనించడం జరిగింది. ఈ యొక్క సిస్టమ్ యొక్క కంటెంట్ ని అందరికీ తెలియజేయాలి అనే లక్ష్యంతో ఈ యొక్క సండే టెలిగ్రామ్ మీటింగ్ ని మన సీనియర్ లీడర్ల యొక్క సహకారంతో నిర్వహిస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవండి. అందరం కూడా మరి అనుభవం గల లీడర్ యొక్క సారాంశాన్ని, వారి యొక్క సందేశాలను అందరికీ పంచాలనే లక్ష్యంతో ఈ యొక్క టెలిగ్రామ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. మరి ఏదైతే ఈ యొక్క మెటావేల్ అండ్ హోలీవర్స్ సిస్టమ్ గురించి అపార అనుభవం గల మన ఏపీ రాజమండ్రికి చెందిన భీమవరం చెందిన మన యొక్క సిద్ధాంతి గారు, పవన్ కుమార్ శర్మ సిద్ధాంతి గారు ఈ సిస్టమ్ పట్ల వినూత్నమైన నాలెడ్జ్ ని, అదేవిధంగా అపారమైన నాలెడ్జ్ ని మరి కలిగి ఉన్నారు. ఆయన యొక్క అనుభవాన్ని మనందరికీ షేర్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ అనేది ఎంత వాల్యుబుల్ అనేది ఆయన మాటల్లోనే మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో అందరి తరపున నేను మన పవన్ కుమార్ సార్ ని ఇన్వైట్ చేస్తా ఉన్నాం. సార్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వాయిస్ క్లియరే కదండి? క్లియర్ సార్, క్లియర్. హోలీవర్స్ అండ్ మెటావేల్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎప్పుడూ కూడా నేను శుభాకాంక్షలనే చెప్తాను, ఎప్పుడు మనందరం పలకరించినా సరే. ఎందుకంటే మనం ఎవరైనా ఒక మనిషి ఎదురుపడితే లేకపోతే ఫోన్లో మాట్లాడినా నమస్కారం అంటాం. కానీ మన ప్రాజెక్టుల గురించి ఎప్పుడు మనం ఎదురుపడ్డా, ఈ టాపిక్ గురించి లేకపోతే ఈ ప్రాజెక్టులో ఉన్న వాళ్ళు ఎప్పుడు కలిసినా సరే, ఎప్పుడు మాట్లాడుకున్నా సరే విషస్సే చెప్పుకోవాలని చెప్పి మరీ మరి కోరుతున్నాను. ఎందుకనంటే ఎప్పుడు కూడా నమస్కారం అనేది మన సంస్కారానికి సంబంధించింది. శుభాకాంక్షలు అనేది ఎప్పుడూ కూడా మీ యొక్క శుభాన్ని మేము కోరుకుంటున్నామని చెప్పని, శుభ ఆంక్షలు ఆంక్షిస్తున్నాము మీ యొక్క శుభాన్ని మేము అని చెప్పని కోరుకునే విధానాన్ని శుభాకాంక్షలు అంటారు. అందులో నేను ఎప్పుడూ కూడా మన యొక్క కుటుంబ సభ్యులు అంటే ఇప్పుడున్న కమ్యూనిటీ వాళ్ళు కానీ, లేకపోతే రాబోయే కమ్యూనిటీలోకి వచ్చే కొత్త వాళ్ళు కానీ, ఎవరికైనా సరే నా యొక్క శుభాకాంక్షలు. ఇప్పుడు
ఆ, అందరం కూడా ఎప్పుడూ కూడా మనం ప్రతి ఆదివారం కానీ లేకపోతే వారానికి 3 సార్లు కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు మనకున్న అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి మనందరం కూడా ఈ యొక్క టెలిగ్రామ్ మీటింగ్ లో మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటున్నాం. ఈ యొక్క రీజన్ ఏంటి అప్డేట్స్ చేసుకోవడానికి అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నిజ జీవితం అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ మనందరికీ కూడా ఎప్పుడైతే పరిచయం అయిందో ఆ పరిచయం అవ్వక ముందు మనకంటూ ఒక ప్రొఫెషనల్ వృత్తిపరంగా మనకంటూ ఒక జీవితం అనేది బిజీగా ఉంటాం. ఆ బిజీ లైఫ్ లో కుటుంబాన్ని హ్యాండిల్ చేసిన విధానంలో ఈ యొక్క ప్రాజెక్టు యొక్క అప్డేట్స్ కానీ ఈ ప్రాజెక్టు గురించి పూర్తి స్థాయి విశేషంగా వివరంగా అన్ని కూడా నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఈ యొక్క టెలిగ్రామ్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం లీడర్స్ కి ఉన్న ఆలోచన ప్రకారంగా అందరం కూడా. కానీ ఈ రోజున ఏమవుతోందంటే మనందరం కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం. అదేంటి అంటే ఎప్పుడైతే ఎవరి ద్వారా అయితే మనం ఒక ప్రాజెక్టుని నమ్మి ఒక ప్రాజెక్ట్ని ఎవరైతే పరిచయం చేశారో ఎవరైతే దాని గురించి మనకి అర్థమయ్యే చెప్తున్నారో వాళ్ళ మాటలతో పాటు వాళ్ళ యొక్క గైడెన్స్ తో పాటు యూట్యూబ్ల వల్ల లేకపోతే మిగతా కొద్దిపాటి నాలెడ్జ్ తో ఉన్న లీడర్స్ తో బయట వాళ్ళు అదర్ కమ్యూనిటీ మన కమ్యూనిటీ అయినా అంటే మన మెటావేలు హోలీవర్స్ దాంట్లో ఉన్నా సరే వేరే కమ్యూనిటీ దాంట్లో వేరే టీం ద్వారా మాటలు ఎవరైతే మనం వింటున్నామో ఆ మాటలు మన పరిచయం చేసిన అప్లైనర్ మాటలు రెండూ కూడా మనం మైండ్ లో పెట్టుకోవడం చేత ఏమవుతోందంటే కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అంటే రియాలిటీ అనేది ఎప్పుడు మారుతాం. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ ప్రాబ్లం వచ్చింది అది క్లియర్ అయ్యే వరకు మనం ఎలా ఏం చేయాలి, మనం ఈ లోపల మనం ఏం చేయాలి, ఈ విధంగా కాస్త మనందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు మనల్ని మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను కరెక్ట్గానే ఉన్నానా, కరెక్ట్గా ఆలోచిస్తున్నానా, లేకపోతే ఏమైనా నెగిటివ్ గా ఏమైనా ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటున్నాను ఈ పదం అంటే ఒక శరీరానికి స్నానం అనేది ఎంత అవసరమో దుర్వాసన రాకుండా అలాగే ఒక మన యొక్క మైండ్ సెట్ కి కూడా రీచెక్కింగ్ అనేది కూడా అంత అవసరం. మన ఆలోచన కరెక్ట్ గానే ఉందా, ఈ నేనది కేవలం మన ప్రాజెక్ట్ గురించనే కాదు, ఎనీథింగ్ మన ఫ్యామిలీ వ్యవహారాలైనా మన బిజినెస్ వ్యవహారాలైనా ఉద్యోగ వ్యవహారాలని ఏదైనా సరే రీచెక్కింగ్ మైండ్ సెట్ అనేది ఆ మనిషిని ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేస్తూనే ఉంటుంది. అంటే సహజంగా ఒక నెగిటివ్ ఆలోచనలు అనేవి మన మీద ఎక్కువ, మన యొక్క నడక మీద మన యొక్క నిర్ణయాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ నెగిటివ్ ని మనం నెగిటివ్ గా తీసుకుంటున్నామా లేకపోతే రియాలిటీగా తీసుకుంటున్నామా అనేది చాలా మెయిన్. ఇప్పుడు ఒకటి మాత్రం అర్థం, ఇప్పుడు ఇది వజ్రం కాదు అని ఎవడని అంటే అది వజ్రం కాదని ఒప్పుకుంటామని అన్నా దాని యొక్క తెలుస్తుంది కదా, దాని వెలుగు తెలుస్తుంది మనకి. వజ్రం యొక్క వెలుగు అలవాటు అయిపోయిన వాళ్ళకి ఎవడని వచ్చేది వజ్రం కాదంటే మనం నమ్ముతాం, ఇంకా నమ్మం. ఎందుకని దాని యొక్క స్టామినా, దాని యొక్క రియాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఇంకెవరేం చెప్పినా సరే అది ఎక్కదు మనకి. కానీ సైకాలజీ పరంగా ప్రాబ్లం ఏంటంటే అది ఎంత వెలుగున్నా సరే దాని రియాలిటీ తెలిసినా సరే ఆ వజ్రం ఎక్కడ ఏ విధంగా దొరుకుతున్నా అన్ని వివరాలు మనకి తెలిసినా సరే ఏమో వాళ్ళు అంతలా చెప్తున్నారంటే అది వజ్రం కాదేమో అని ప్రశ్న పుడుతుంది మళ్ళీ మనకి. అంటే ఇవన్నీ సైకాలజీ ప్రాబ్లమ్స్ తప్ప ఇది ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ. ఎందుకు ఈ విషయం గురించి నేను ఇంతలా మాట్లాడుతున్నాను అంటే, ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే గత 5-6 నెలల ప్రభావం ఈ వారం రోజుల్లో అందరూ ఫేస్ చేస్తున్నారు. అది నేను గమనించాను. నేను ఈ 5-6 నెలల ప్రభావాన్ని మెటావేల్ అనేది స్టార్ట్ అయ్యి మనకు ఆల్రెడీ ఇప్పటికీ 10 days అవుతోంది సుమారుగా. ఈ 10 days లో అందరూ కూడా ఒక న్యూట్రల్లో ఉండిపోయారు. ఎందువల్ల అంటే వాళ్ళ న్యూట్రల్లో అంటే ఒక అయోమయ స్థితిలో ఉండిపోయారు. ఈ ప్రాజెక్ట్ని ఎలా అతను తీసుకెళ్ళాలి, ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ అప్డేట్ అన్న పేరుతో మనకి 5-6 నెలల గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిందే కారణాలు అవన్నీ, మళ్ళీ ఇప్పుడు అవన్నీ డిస్కషన్ చేసుకోకూడదు మనం. అయినా సరే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, ఆ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొచ్చారు అనేది రీసెంట్ గా జరిగిన టెలిగ్రామ్ మీటింగ్స్ లో అప్లైనర్స్ అందరూ సీనియర్ లీడర్స్ అందరూ చెప్పారు. అయినా సరే మనం ఇంకా న్యూట్రల్లోనే ఉండగలిగాం. అంటే మనం
ఏ స్టెప్ తీసుకున్నాము ఈ మెటాబేల్లో, ఏ స్టెప్ తీసుకోబోతున్నాము తర్వాత విషయం ఉంది. న్యూట్రల్గా ఉండిపోయాం. ఏంటి 10 రోజులు అయినా సరే మనకి. అంటే ఇక మీదట మనం ఈ ప్రాజెక్ట్ ని ఎలా అర్థం చేసుకోవాలి, అప్డేట్స్ ని అనే దాంట్లో మనం న్యూట్రల్గా ఉండిపోయాం మనం. అంటే ప్రతి విషయాన్ని కూడా లోతుగా రీసెర్చ్ చేసే అనాలిసిస్ అనేది మనం వాయిదా వేసేసాం. ఎందువల్ల అంటే చూద్దాంలే, ఆల్రెడీ 5-6 నెలలు అప్డేట్ లోకి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజున మనం మళ్ళీ ఫాస్ట్ గా ఈ యొక్క టిఎన్ఎస్ అనే ప్రాజెక్ట్ ని ఇప్పుడు మళ్ళీ లాంచ్ చేశారు. రీలాంచ్ కింద, రీస్టార్ట్ కింద మళ్ళీ లాంచ్ చేశారు. చూద్దాం, కొంతకాలం వెయిట్ చేద్దాం, మళ్ళీ ఇంకా అప్డేట్స్ వచ్చినా అప్పుడు చూద్దాంలే అని ఒక న్యూట్రల్గా ఉండిపోయారు అందరూ కూడా. ఆ మైండ్ సెట్ అలా వచ్చేసింది. నేనేమంటున్నానంటే ఎప్పుడూ కూడా ఒకటి మాత్రం యథార్థం, లాడో గారి యొక్క లెక్కలు పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకనంటే ఆయన అన్ని కూడా బెనిఫిట్స్ అన్ని కూడా చాలా తక్కువ టైంలో పెడతాడు ఆయన. అది మాత్రం నేను ఎప్పుడు గమనిస్తాను, ఎప్పుడు గమనించేది అదే. నేను ఆ తక్కువ టైంని మనం కనిపెట్టగలిగి మనం ఎంటర్ అవ్వగలిగితేనే దాన్ని మన పూర్తి స్థాయిలో మనం ప్రయోజనం తీసుకోగలుగుతాం మనం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ప్రత్యేకించి ఆయన ఏమన్నారు ఒక్కసారి అందరం ఒకసారి గుర్తు చేసుకుందాం. మెటావెల్ స్టార్ట్ అయినప్పుడు టిఎన్ఎస్ రీలాంచ్ అవుతోంది. మళ్ళీ ఇది కేవలం 1 స్టెప్ మాత్రమే. మళ్ళీ అదనపు స్టెప్స్ అంటే ఈ టిఎన్ఎస్ ప్రోగ్రామ్ కి అడాప్ట్ గా మళ్ళీ యూనిట్ ఫోర్స్ వస్తుందని, మళ్ళీ దానికి టోకెన్ వస్తుందని చెప్పని, క్యాష్ బ్యాక్ టోకెన్ వస్తుందని చెప్పని, తర్వాత మన యొక్క కాయిన్ యొక్క నేమ్ చేంజ్ అవుతుందని చెప్పని, తర్వాత మన హోలీడెక్స్ లాగా వెల్డెక్స్ వస్తుందని చెప్పని, ఎన్ఎఫ్టీ వస్తుందని చెప్పని మనకి కొత్త పీడిఎఫ్ రూపంలో మనందరికీ ఇచ్చారు. దాంట్లో ఎంతవరకు ఏ అర్థమైంది మనందరికీ కూడా అనేది ఒకసారి అందరం కూడా ఒకసారి రీచెకింగ్ చేసుకుని సరిపోతుంది, ఇంకేం ఒక్కలా. ఎందుకంటే ఏదైనా మనకి చిన్న విషయం తెలిస్తే పూర్తిగా తెలిసిన భావనలో ఉండిపోతాం మనందరం కూడా. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా చదువుకునే విద్యార్థి ఎప్పుడు ఎలా ఉంటాడంటే, మాస్టర్ ఏం చెప్పాడో అదే విద్యార్థి చేస్తాడు. అది మాస్టర్కి స్టూడెంట్కి ఉన్న స్థాయి. కానీ అసలైన స్టూడెంట్ ఎవరు? చనిపోయే రోజు వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా 1కి 10 సార్లు రిపీట్ చేసుకున్న తర్వాత తను ఒక నిర్ణయం రావడం వచ్చే విధానాన్ని అసలైన విద్యార్థి అంటారు. లైఫ్ లో వాళ్ళు మాత్రమే స్టేబుల్ గా ఉంటారు. 1కి 10 సార్లు రిపీట్ చేసుకుంటే ఏ వ్యవహారం సరే. అలా అనుకుంటే మన యొక్క పీడిఎఫ్ లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఓవరాల్ గా చెప్పిన మాట. ఆయన ఎప్పుడు కూడా బిట్ గా చెప్పడు. ఆయన ఓవరాల్ గా చెప్పేస్తారు ఒక పాయింట్. దాన్ని మనం 1కి 10 సార్లు చెక్ చేసుకుంటే గానీ, మళ్ళీ రిపీట్ చేసుకుంటే గానీ ఇన్ని పాయింట్స్ ఉన్నాయా అని తెలియదు మనకి. ఆయన విధానాలు అలాగే ఉంటాయి. తప్పదు, ఇంక దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మన సీనియర్స్ లీడర్ లాగా అన్ని వివరం చెప్పడు ఆయన. అన్ని ఒక పాయింట్లో చెప్పేస్తారు అంతే. ఆయన ఆ ఒక్క పాయింట్లో ఎన్ని అర్థాలు ఉంటాయనేది ఆ సీనియర్ లీడర్స్ పట్టుకోగలుగుతారు. మిగతా వాళ్ళు పట్టుకుంటారు టైం ఇస్తే గనక. ఏ అర్థం కాలేదు, ఏమో మళ్ళీ రీలాంచ్ చేశారు అంతే కదా టిఎన్ఎస్, ఆ పీడిఎఫ్ అదే కదా అర్థం అని అనుకుంటున్నారు అందరూ. కాదు. టిఎన్ఎస్ కి మీనింగ్ అసలైన అర్థం ఏంటి అంటే, ఇప్పటిదాకా మనం ఏ ప్రాజెక్టులు టేకప్ చేసాం, ఆ ప్రాజెక్టులు టేకప్ చేయడం వల్ల వచ్చిన పరిస్థితి ఏంటి, ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటని కొంచెం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. టాక్టైల్ మనకు వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ పేరుతో టాక్టైల్ అని చెప్పని ఒక ప్రొడక్ట్ వచ్చింది మనకి టూల్ కింద, ఒక మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్. ఆ టాక్టైల్ మనం అర్థం చేసుకుని దాన్ని అప్లై చేసి టీమ్ చేసుకుని బెనిఫిట్స్ తీసుకునే సమయానికి సీనియర్ లీడర్స్ సుమారుగా కొన్ని కోట్లు సంపాదించేశారు. ఇవన్నీ వాస్తవాలు, ఇవే దాచేయం కాదు. ఇదేమి అంటే ఒక విషయాన్ని లేట్ గా అర్థం చేసుకోవడం చేత తొందరగా అర్థం చేసుకున్నాడు ఎక్కువ నింగ్ తీసుకుంటున్నారు. ఈ చిన్న లాజిక్ పట్టుకుని చాలు అందరూ కూడా. అలాగే నెక్స్ట్ టైం వచ్చింది కొంతకాలం అయిన తర్వాత ఎన్ఎఫ్టీ వచ్చింది. ఆ ఎన్ఎఫ్టీలో ఎప్పుడైతే ఒక విలువైన వస్తువు, ఒక విలువైన వ్యక్తి, ఒక సరైన వ్యక్తి, వర్క్ ఉన్న వ్యక్తి కనుక ఆ ప్రొడక్ట్ ని లాంచ్ చేసి వ్యవహారం చేస్తే వెంటనే దాన్ని మళ్ళీ ఫేక్ చేయడానికి రెడీగా కూర్చుంటారు వాళ్ళందరూ కూడా సొసైటీలో. అది మన లాడో గురించనే కాదు, లాడో లాంటి గొప్ప వ్యక్తులు ఎవరున్నా సరే ప్రపంచంలో దాన్ని వెంటనే ఫేక్ చేయడానికి, నకిలీ చేయడానికి రెడీగా కూర్చుంటారు. ఎందుకనంటే వాళ్ళకి పెట్టుబడి లేని పని అదనమాట. అలా ఆ విధంగా మనకి వెంటనే ఆ ఎన్ఎఫ్టీని ఫేక్ చేశారు. ఎలా అయితే లాడో గారు ఎలా అయితే డిజైన్ చేశారో సేమ్ అదే యాజ్ రీజ్ గా ఫోటోని మొత్తం ఇమేజ్ అంతా కూడా వాళ్ళు స్కాన్ చేసి సేమ్ అదే విధంగా ఫేక్ ఎన్ఎఫ్టీలు అనేది ఓపెన్ మార్కెట్
మార్కెట్లో పెట్టేశారు. లాడో గారు ఒక 4-5 రోజులు చూశారు. ఓకే, మార్కెట్ నుంచి వచ్చిన ఎన్ఎఫ్టీస్ ఒరిజినల్ కావాలని గమనించి ఓపెన్ సీ మార్కెట్ లో వచ్చే ఏదైతే మనకి ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్ ఓపెన్ సీ మార్కెట్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ఓపెన్ సీ మార్కెట్ లో ఎన్ఎఫ్టీలు ఏవైతే మనకు లభించినాయో అక్కడి నుంచి కొన్న ఎన్ఎఫ్టీలు అన్ని కూడా మేము పరిగణలో తీసుకోము. ఒకవేళ పరిగణలో తీసుకుంటే కనుక దాంట్లో ఒరిజినాలిటీ ఉంటే తీసుకుంటాం, లేకపోతే అవి కరిగిపోతాయి, అంటే అవి ఇంకా పనిచేయమని చెప్పని వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3 అని చెప్పని ఒక్కొక్క అప్డేట్ తో దాన్ని ఫిల్టరేషన్ చేశారు ఆయన. అంటే ఫేక్ ఎన్ఎఫ్టీలు, ఒరిజినల్ ఎన్ఎఫ్టీలు రెండింటినీ కూడా ఇక్కడ మనకున్న ఈ అవకాశం ఏంటి, 3 యాక్టివేటర్లు కలిపితే ఒక సూపర్వైజరు, 3 సూపర్వైజర్లు కలిపితే ఒక మేనేజరు, ఈ కాన్సెప్ట్ ఉంది కదా. వాళ్ళు ఏం చేశారు, ఒక యాక్టివేటర్ ఏమో ఇక్కడ రియల్ గా సంపాదించి ఎక్కడ మన ప్రాజెక్ట్ లో మిగతా 3 యాక్టివేటర్లు, 4 యాక్టివేటర్లు జస్ట్ ఎన్ఎఫ్టీలు ఇవన్నీ కూడా మార్కెట్ లో తీసుకున్నారు. ఒక యాక్టివేటర్ ఏమో రియాలిటీగా ఉంది, మిగతా 5, 6, 10 యాక్టివేటర్లు ఏమో ఫేక్ గా ఉన్నాయి. ఇవన్నీ కలిపేసి వాళ్ళు సూపర్వైజర్, మేనేజర్ అంటున్నారు వాళ్ళు. ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఆయన ఫిల్టరేషన్ చేస్తాడు. దాంట్లో ఎన్ఎఫ్టీలు మాత్రం రియాలిటీగా ఉన్నాయో చూసుకుని, ఎందుకంటే బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది ఎవరిని మోసం చేయదు, మోసపోయిన వాళ్ళని మోసం చేసే వాళ్ళకి శిక్ష కూడా వేస్తుంది. అది మాత్రం వాస్తవం. బ్లాక్ చైన్ సిస్టమ్ గొప్పతనం అది. ఇప్పుడు కూడా సిస్టమే గొప్పది, బాగా గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ అనేది ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవుతున్నారు తప్ప సిస్టమ్ ఎప్పుడు గొప్పదే. ఈ రోజు బ్లాక్ చైన్ సిస్టమ్ ఎంత గొప్పదో ఆ సిస్టాన్ని, ఆ డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ ని ఎవరైతే ఎంతమంది ఎంకరేజ్ చేస్తారో, నిజాయితీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవరైతే ఆ యొక్క ప్రాజెక్ట్ ని రియల్ గా చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపిస్తారో ఆటోమేటిక్ గా ఆ కీర్తి అనేది, సిస్టమ్ కున్న కీర్తి అనేది ఆ వ్యక్తి కూడా అప్లై అవుతుంది అనమాట. అందువల్ల ఈ రోజు మన లాడోని అంతలా మనం అభిమానిస్తున్నాం. అతను బ్లాక్ చైన్ సిస్టమ్ తోనే చేస్తాడు తప్ప ఏ పని చేసినా విడిగా ఏ పని చేయడు అతను. అందువల్ల ఏంది, ప్రతి డేటా కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఓపెన్ మార్కెట్ నుంచి వచ్చిందా, లేకపోతే మన ప్రాజెక్ట్ నుంచే ఎన్ఎఫ్టీ రిలీజ్ అయ్యిందా, ఇవన్నీ వేరియేషన్ చూసుకున్నాడు. చూసుకుని ఏం చేశాడు, అవన్నీ కూడా ఫిల్టరేషన్ చేసి మనకి రియల్ గా వెర్షన్ 3 ఎన్ఎఫ్టీ అని చెప్పని దాంట్లో ఎన్నైతే ఫేక్ అవన్నీ ఏరేసి రియాలిటీ ఉన్న ఎన్ఎఫ్టీ మనకి ప్రొవైడ్ చేశాడు ఆయన. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. దీనికి ఎంత టైం పట్టిందో సార్ గమనించండి. ఆయన రిలీజ్ చేసిందేమో డిసెంబర్ నెలలో, మళ్ళీ మనకి ఫేక్ అండ్ ఫిల్టరేషన్ చేసి మన రాయల్టీ స్టార్ట్ చేసింది ఆగస్టు నెలలో. సుమారుగా 8 నెలల పైన పట్టింది ఈ ఫేక్ ని ఫిల్టరేషన్ చేయడానికి. అప్పుడు అందరూ గొడవ చేశారు, ఏంటి ఎన్ఎఫ్టీ స్టార్ట్ అయ్యింది అయినా సరే రాయల్టీ ఎందుకు ఇవ్వట్లేదు, ఎన్ఎఫ్టీ పేరు మీద రాయల్టీ ఇస్తున్నారు కదా అని చెప్పి చాలా మంది మెసేజ్లు ట్విట్టర్లో, ఫేస్బుక్ లో, తర్వాత ఏంటంటే మన గ్రూప్ లో అందరూ పెట్టారు మెసేజ్లు. అయినా సరే లాడో గారు ఇచ్చేది ఎవరికి, ఎన్ఎఫ్టీ ఇస్తుంది ఎవరికి, రాయల్టీ ఇస్తుంది ఎవరికి, కమ్యూనిటీకి ఇస్తున్నాం. అంటే ఆ కమ్యూనిటీకి ఇచ్చే డబ్బు దొంగల పాలు అవ్వకూడదు, 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, మంచి రూపాయి ఇవ్వాలి, మంచి వాళ్ళకి ఇవ్వాలి, మంచిగా ఆలోచించే వాళ్ళకి ఇవ్వాలి. నేను క్రియేట్ చేసిందే కదా, మళ్ళీ నాదే బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మోసం చేయడానికి అవకాశం తీసుకుంటే దాన్ని సరి చేయాల్సిన బాధ్యత కూడా నాదే అని నెత్తివి పెట్టుకుని సరి చేసి మనకి ఇచ్చాడు. అది కారణం అప్పుడు లేట్ అవ్వడానికి. మరి 5-6 నెలలు దాని తర్వాత రాయల్టీ కొంతకాలం తీసుకున్నాం. దాని తర్వాత మల్టీ మైనింగ్ లో మనం పార్టిసిపేట్ చేసాం. మల్టీ మైనింగ్ అనేది 100% సక్సెస్ అయింది. ఎప్పుడైతే హ్యాల్వింగ్ ఇయర్ 2024 ఏప్రిల్ అని చెప్పని వచ్చిందో, హ్యాల్వింగ్ ఇయర్ అని చెప్పని వెంటనే ఆయన మల్టీ మైనింగ్ అనేది డ్రాప్ చేసేసారు. ఆయన అంటే ఆఫ్ చేసేసాడు. ఇంకా అంటే మళ్ళీ స్టార్ట్ చేయడానికి కాదు, ఇంకా ఆపేసాడు. ఇంకా ఆయన ఇంకా చాలా బ్లాక్స్ ఉన్నాయి, ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి. పూర్తిగా ఎన్ని కాయిన్స్ అయితే మైనింగ్ అవ్వాలో అన్ని కాయిన్స్ కూడా మైనింగ్ అవ్వకుండానే ఒక 30 అంటే 80% కాయిన్స్ ఏవైతే మనకి మైనింగ్ అయినా వచ్చినాయి, ఇంకో 20% ఏదైతే అవ్వాలో ఆ 20% దగ్గర ఆయన స్టాప్ అయిపోయాడు. ఆయన స్టాప్ చేసేసాడు. ఆయన ఎందుకని, దేనికి ఇచ్చే మర్యాద దానికి ఇవ్వాలి, టైంకి ఇచ్చే మర్యాద ఇవ్వాలని. హ్యాల్వింగ్ ఇయర్ ఇది, దీనికంటూ ఒక రూల్ ఉంది మల్టీ మైనింగ్ కాన్సెప్ట్ లో. ఆయన ఒక పద్ధతికి వెళ్తున్నాడు. ఏంటి, ప్రతి హ్యాల్వింగ్ ఇయర్ టైంకి మన యొక్క కాయిన్ కూడా అదే విధంగానే జర్నీ జరగాలి. హ్యాల్వింగ్ ఇయర్ వచ్చేసరికి ఏమైంది, ఇంకా మన కాయిన్ మల్టీ మైనింగ్ కాయిన్ కాదు. అది మల్టీ మైనింగ్ కాయిన్ ఏంటి అర్థం ఏంటి, మైనింగ్ జరుగుతుండగా వచ్చిన కాయిన్. ఎప్పుడైతే మల్టీ మైనింగ్ అయిపోయిందో అప్పుడు రియల్ కాయిన్ అయిపోయింది. అంటే ఏంటి, పబ్లిక్ కాయిన్ అయిపోయింది. ఇంకా మైనింగ్ జరుగుతూ ఉండగా దానికి వాల్యూ ఎప్పుడు వస్తుంది. ఇంకా ఇప్పుడు మల్టీ మైనింగ్ లో మైనింగ్ అవుతూనే ఉన్నాయి, కాయిన్స్ వస్తూనే ఉన్నాయి, దానికి వాల్యూ ఉంటుందా? ఆ కాయిన్స్ యూజ్ లేకపోతే, అంటే మల్టీ కాయిన్ యూజెస్ లేకుండా ఆ కాయిన్ మైనింగ్ అవుతుంటే కాయిన్ రేట్ పెరుగుతుందా? పెరగదు కదా. మైనింగ్ అయినంత మాత్రాన మైనింగ్ అనేది ఒక అవకాశం అంతే, కానీ
రియల్ గ్రోత్ అనేది ఆ కాయిన్ బిజినెస్ చేస్తేనే రియల్ గ్రోత్. అందుకు నేను ఆ రూల్ పాటించి ఆయన ముందే ఫిక్స్ అయ్యాడు. హ్యాల్వింగ్ ఇయర్ టైం ఎన్ని కాయిన్స్ అయితే అన్ని కాయిన్సే అని ముందే ఫిక్స్ అయిపోయాడు ఆయన. అనుకోకుండా లాడో గారి మీద ఉన్న విశ్వాసం చేత, ఆయన యొక్క సిస్టమ్ మీద ఉన్న అభిమానం చేత, ఆయన వర్క్ విధానం చేత నచ్చి 80% కంప్లీట్ అయిపోయింది. అంత కంప్లీట్ అవుతున్న విషయం ఆయనకు కూడా అంచనా వేయలేదు వాస్తవంగా చెప్పాలంటే. అంత కంప్లీట్ అవుతుంది, అంత మైనింగ్ అవుతుందని. అంటే 80% మైనింగ్ కంప్లీట్ అయిపోయింది ఆయన అనుకున్న టైంలోకి. సరే, అదంతా బాగానే ఉంది. మల్టీ మైనింగ్ అయిపోయింది. తర్వాత యూనిటివర్స్ వచ్చింది. దేని గురించి వచ్చింది? మెటావర్స్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ బిట్ ఫోర్స్ కాయిన్ మైనింగ్ ఏదైతే ఉందో దానికి ప్రాసెస్ కి 2 స్టెప్పులు ఉంటే ఆ 2 స్టెప్పులో ఒక స్టెప్ మాత్రమే కంప్లీట్ అయింది. ఏంటది? క్వాంటమ్ బోర్. ఈ క్వాంటమ్ బోర్ అనేది మనకు ఒక ఫస్ట్ స్టెప్, అంటే ఒక ఫస్ట్ మైనింగ్. మళ్ళీ ఈ క్వాంటమ్ బోర్ తీసుకెళ్లి మళ్ళీ మైనింగ్ ఇస్తేనే మనకి బిట్ ఫోర్స్ వస్తుంది. కానీ ఆయన ఏం చేసినా సరే ఎక్కడ రాజీ పడట్లేదు. అది గమనించండి మీరు ఎప్పుడు కూడా. ఆయన అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అసలు భవిష్యత్తు ఉండేది కాదు. అది మాత్రం అర్థం. మన ప్రాజెక్టుకి భవిష్యత్తు అనేది ఆచితూచి అడుగులు వేయడం చేతే, సమయస్ఫూర్తిగా ఉండడం చేతే మనం భవిష్యత్తు ఉంటుంది తప్ప మన ప్రాజెక్టుకి చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే భవిష్యత్తు ఉండదు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకనంటే మనం ఒక అడుగు వేసిన తర్వాత మిగతా వ్యవహారాలు ఎంతమంది మన అడుగునికి అడ్డుపడుతున్నారు, 2వ అడుగు వేసే లోపల, ఆ 2వ అడుగు పడే లోపల అన్ని అడ్డంకాలు వస్తున్నాయి, ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత 2వ అడుగు వేస్తారు తప్ప అది రియల్ జర్నీ. అంతే తప్ప నేను 2వ అడుగు వేస్తా అన్నాను, 2వ అడుగు వేసేసాను అని చూపించుకోవడానికి, తన మాట నిలబెట్టుకోవడానికి వేసేస్తే ఏమవుతుంది? తెలిసి కూడా మన ప్రాజెక్ట్ ని తన చేతులు తానే ఇబ్బంది చేసినట్టు అవుతుంది. అలా కాకుండా అతను ఏమంటాడు? రోడ్ మ్యాప్ ప్రకారంగా ఈ ప్రాజెక్ట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ తర్వాత ఈ ప్రాజెక్టు అని చెప్పి నేను మనకు వరుసగా ఇస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయన విజన్ ఇలా ఉందని చెప్తాడు ఆయన. అలా చెప్పిన తర్వాత ఎవరెవరు ఏ స్టెప్పులు తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఆయన దానికి ఇంకో అడుగు మళ్ళీ చేంజ్ చేసుకుని మళ్ళీ వేస్తాడు ఆయన ఇంకో అడుగు. ఎందుకని అంటే 2వ అడుగు ఖచ్చితంగా వేస్తాడు మొదటి అడుగు వేసిన తర్వాత. ఆయన ఆ 2వ అడుగు వేసేటప్పుడే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని వేస్తాడు 2వ అడుగు. అప్పుడు అడుగు అర్థం ఉంటుందని చెప్పి ఆయన ఫీలింగ్ అది. అందుకనే ఎప్పుడైతే ఈ ఎవరైతే మన యొక్క సిస్టంలో దొంగల పాలయించడం అన్న మాట ఏదైతే అన్నానో, మన యొక్క సిస్టంలో ఉన్న ఫండ్, ఆ ఫండ్ ని రికవరీ అనే కాన్సెప్ట్ లో కాకుండా, ఫండ్ రికవరీ కాన్సెప్ట్ కాకుండా ప్రాజెక్ట్ రికవరీ అనే ప్రాజెక్ట్ థింకింగ్ లో ఉన్నాడు ఆయన గట్స్ మెచ్చుకోవాలి. నేను ఇంకా చెప్పాలంటే సహజంగా అయితే పోయింది నేను మళ్ళీ సంపాదించాలి, ఎలాగైనా దీన్ని మళ్ళీ సంపాదించుకోవాలి అని ఇంటెన్షన్ ఉంటారు ఎవరైనా. కానీ ఈయన అలా కాదు, కొంచెం డిఫరెంట్. ఈయన ఒక మాట చెప్పాలంటే ఫండ్ రికవరీ గురించి ఆలోచించట్లేదు. ఈయన ఫండ్ రికవర్ అనేది ఆటోమేటిక్ రికవర్ అవుతుంది. దాన్ని ఎలా రికవర్ చేయాలో ఆయన బాగా తెలుసు ఆయనకి. అది సిస్టమ్ ప్రకారం ఆయన చేసుకుంటే వెళ్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సొంత ప్రాజెక్టు, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుని నడిపించడం ఎంత అవసరమో శిక్ష కూడా, ఎవరైతే తప్పు చేశారో శిక్ష కూడా అంత కఠినంగా వేస్తాడు ఆయన. అది ఎలా వేస్తాడో ఏంటనేది ఆయనకి తెలుసు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు తెలుసు. కొంచెం మాకు కూడా కొంత అర్థం అవుతుంది. అది పక్కన పెడదాం. ఇకపోతే దగ్గరుండి చూసే వాళ్ళకి అర్థమైనట్టుగా ఇలా కమ్యూనిటీలోకి వచ్చే మన టెలిగ్రామ్ మీటింగ్స్ లో మాత్రమే మనం అప్డేట్స్ ఇస్తేనే మాత్రమే మనం అప్డేట్స్ ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అన్నీ కూడా పండు చేతికి ఇస్తేనే పండు తింటాము అన్న స్థితిలో ఉంటారు. అంతే తప్ప దానికి విత్తనం వేశారు, అది కొమ్మ అయ్యింది, అది మళ్ళీ కొంచెం ఒక కొమ్మ పెరగాలి, దానికి పువ్వు పుట్టాలి, ఆ పువ్వు అయిన తర్వాత అది కాయగా మారాలి, కాయ కాస్త పండు అవ్వాలి, దానికి ఒక థియరీ ఉంది ఒక పండు రావడానికి, తయారవ్వడానికి. ఇవి ఏమి ఆలోచించరు. లాడగారు పండిస్తున్నారు, ఇంకెందుకు ఇవ్వలేదు పండు, ఇంతే. ఆయన ఏమంటున్నాడు? నేను విత్తనాలు వేసాను, పండు మీ చేతికి వస్తుంది, ఖచ్చితంగా మన యొక్క ప్రాజెక్టు లాంగ్ టైంలో చాలా మందికి అది ఒక మోడల్ అవుతుంది, అది ఆదర్శంగా అవుతుంది మన ప్రాజెక్ట్ అని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. లాంగ్ టైంలో మనమే షార్ట్ టైంలో అడుగుతున్నాం మనం. అంటే ఏంటి? వెంటనే ఆయన ఏదైతే చెప్తున్నాడో అది వెంటనే ఎందుకు చేయట్లేదు, ఆయన వెంటనే ఎందుకు చేయట్లేదు అని చెప్పి మనం అడుగుతున్నాం మనం అందరం కూడా. వాస్తవమే, వెంటనే కూడా వచ్చే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఇవ్వడానికి అవకాశాలు ఉండి కూడా ఆయన ఎందుకు ఇవ్వట్లేదు అంటే, వెంటనే ఆయన చెప్పిన ప్రకారం అన్ని మనకి చేసేస్తే ఏమవుతుందంటే ప్రాజెక్ట్ అనేది మళ్ళీ లేవలేని స్థితిలో అయిపోతుంది. అలా కాదు, వీళ్ళకి ఇస్తానన్న పండు ఇస్తాను, కానీ కొంచెం చేంజ్ చేసి ఇస్తాను ఆ పండుని
అంటే ఏంటి అర్థం ఏంటంటే వీళ్ళకి ద్రాక్ష పండు ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఏంటి మెటాఫోర్స్ ప్రాజెక్టు, మెటాఫోర్స్ కాయిన్, దాని పేరు ద్రాక్ష పండు అనుకోండి కాసేపు అందరం కూడా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ద్రాక్ష పండు అనేది దొంగిలించబడింది. మరి పండిస్తాను మాడిచాడు కదా ఆయన. అప్పుడేం చేశాడు ఆయన, హోలీ చైన్ అనే పేరుతో బత్తాయి పండించాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆ హోలీ చైన్ అనేది కూడా ఫేక్ అడ్రస్లు, ఫేక్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్లు, తర్వాత ఫేక్ కాయిన్లు, ఈ కాయిన్ మార్కెట్ లిస్ట్ చేయటం, ఇవన్నీ సమయం చూసి దెబ్బ కొట్టే లెక్కలు అనమాట. ఇన్ని చేస్తున్నా సరే మళ్ళీ అయినా ఏం పర్వాలేదు, నా యొక్క జాతలు నాకున్నాయి, అసలు పేరు మార్చి ఇంకో పండిస్తాను వీళ్ళకి, నేను పండిస్తాను మాడిచిన తర్వాత ఖచ్చితంగా ఇస్తాను నేను. కానీ పేరు మార్చుతున్నాడు అంతే అయినా. అలా అని చెప్పని ఇలా మార్చుకుంటూ వెళ్తాడా ఇంకా అంటే అనుకోవచ్చు అందరూ కూడా. మార్చడైనా ఇదే లాస్ట్. మన యొక్క కాయిన్కి నా నేమ్ చేంజ్ చేయడం అనేది ఇదే లాస్ట్. ఎందుకని అంటే ఇప్పటిదాకా ఆయన ఒక ఏదైతే ఆయన బలగం అనుకున్నారో, స్టాఫ్ని ఏదైతే బలగం అనుకున్నారో, ఇంకా దాని మీద ఆయన డిపెండ్ అవ్వకుండా పూర్తి స్థాయిలో ఏ టెక్నాలజీ చెబుతూనే ఇంకా ఆయన అడుగులు వేయటం చేత ఇంకా చేంజ్ అవసరం లేకుండానే చేస్తున్నాడు ఆయన. డబల్ సెక్యూరిటీ పెంచి, అంటే సెక్యూరిటీ పెంచిన ఏ టెక్నాలజీ మీద పూర్తిగా వెళ్ళిపోతే ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో ఇంకా ఆ ప్రాజెక్ట్ ని ఇంకా 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 డెవలప్మెంట్ చేయడానికి కొన్ని పర్మిషన్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే పూర్తి స్థాయి వర్క్, మిడిల్ స్థాయి వర్క్ అనే ఉంటుంది ప్రతి దానికి కూడా. మిడిల్ గా ఉండే వర్క్ కి పూర్తి స్థాయిగా ఉండే వర్క్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే సెమీ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. వాస్తవం చెప్పాలంటే ఇప్పటిదాకా స్టిల్ లైవ్ ఇప్పటికి కూడా మన యొక్క ప్రాజెక్టులన్నీ కూడా సెమీ డీసెంట్రలైజ్డ్ మీదే మనకి వర్క్ జనరేట్ అయ్యింది, దాంతోనే జరిగింది వర్క్ జరుగుతోంది. కానీ బెనిఫిట్స్ అన్ని కూడా డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ విధంగానే జరుగుతున్నాయి. బెనిఫిట్స్ ఏమో డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ విధంగా జరుగుతున్నాయి. వర్క్ డిజైన్ చేసే విధానం మాత్రం సెమీ డీసెంట్రల్లోనే జరుగుతుంది. పూర్తి స్థాయి డీసెంట్రలైజ్డ్ లో జరగట్ల. ఎందుకు జరగట్లేదంటే ఎప్పుడైతే ఒక్కసారి డీసెంట్రలైజ్డ్ లో మన యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో ఇచ్చేస్తే ఇంక మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం కుదరదు. ఇంకంటే ఇప్పుడు ఉదాహరణ ఈయన సెమీ డీసెంట్రలైజ్ లో ఉన్నాడు కాబట్టి ఈ టాక్టైల్ అదే క్లాసిక్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఈ రోజు మనం టీఎన్ఎస్ గా మార్చుకోగలిగాం. మనం టీఎన్ఎస్ కి ఎందుకు మార్చుకోగలిగాం, ఆ సెమీ డీసెంట్రలైజ్ లో మాత్రం ఉంది కాబట్టి. అదే పూర్తి స్థాయి డీసెంట్రలైజ్ లో వెళ్ళిపోతే గనక ఇంకా దీన్ని ఇంకా మనం అడాప్ట్ చేయడం కుదరదు. ఇంకా టాక్టైల్ విడిగా చూడాలి మనం. అంటే వాస్తవం చెప్పాలంటే ఈయన రాబోయే రోజులు ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో, యూనిట్ ఫోర్స్ కానీ, రాయల్ ట్రిక్స్ కానీ, మెటావర్స్ కానీ, దాంట్లో లోపల ఉన్న మన ప్రాజెక్ట్ కానీ, గేమ్ కానీ, బూస్ట్ కానీ, పవర్ రియల్ కానీ, గేమ్ జోన్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ యొక్క టూల్స్ అన్ని కూడా మన యొక్క టాక్టైల్ కి యాడ్ చేస్తేనే గాని ఎవరైతే టాక్టైల్ లో ఉన్నారో మిగతా ప్రాజెక్టులు ఏవైతే వాడు అడాప్ట్ చేసి ఉన్నారో వాడి యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా ఈ టాక్టైల్ ని బేస్ చేసుకుని చేస్తారు బెనిఫిట్స్ మనకి. అంటే ఏంటి, మనం టాక్టైల్ ఎన్ని లెవెల్స్ లో ఉన్నాము, మనం ప్రతి నెల రెన్యూల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు లేదు రెన్యూల్, రేపు రాబోయే రోజులు రావచ్చు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనంటే రాయల్టీకి లాయల్టీకి ఒక ప్రోగ్రామ్ అనేది ఆయన ఫిక్స్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా రెన్యూల్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ప్రస్తుతానికి లేదు, ఎప్పుడైనా రావచ్చు. అది వచ్చినప్పుడు ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరికి ఏ బెనిఫిట్ ఇవ్వాలి, ఎవరు ఏ ప్రాజెక్ట్ లో మిగతా ప్రాజెక్టులు ఉన్నారు, ఈ క్యాల్కులేషన్ అంతా కూడా ఈ టాక్టైల్ మీద డిపెండ్ అయ్యింది. అంటే కేవలం టాక్టైల్ క్యాల్కులేషన్ మాత్రమే కాకుండా క్యాల్కులేషన్ తో పాటు మిగతా బెనిఫిట్స్ కూడా తీసుకోవడానికి అదొక కనెక్షన్ టూల్ అనమాట. అది ఆ ప్రోగ్రామ్ అనేది మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ అనేది కనెక్షన్ అనమాట మనకి. అది అంటే ఒక టాక్టైల్ లో మాత్రమే ఉంటే ఏ బెనిఫిట్ వస్తుందో కాకుండా టాక్టైల్ తో పాటు మిగతా ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా క్యాలిక్యులేషన్ తో పాటు బెనిఫిట్స్ కూడా మోర్ బెనిఫిట్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలా యాడ్ చేయడం చేత మోర్ బెనిఫిట్స్ ఇవ్వడం కుదురుతుంది. వీళ్ళు టాక్టైల్ లో ఉన్నారు, వీళ్ళు యూనిట్ ఫోర్స్ లో ఉన్నారు, వీళ్ళు మెటావర్స్ లో ఉన్నారు, వీళ్ళకి ఈ స్థితిలో వీళ్ళు దీని తగ్గట్టుగా వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఇవ్వాలి. రాయల్టీ కానీ, లాయల్టీ కానీ, స్టేకింగ్ రివార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు అన్ని ప్రాజెక్టులో ఉన్నారని ఈ క్యాల్కులేషన్ ఎలా తెలుస్తుంది? అన్ని ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క టూల్ అనేది కనెక్షన్ ఉంటేనే తెలుస్తుంది. ఆ కనెక్షన్ ఇవ్వాలి అంటే ఒకసారి డీసెంట్రలైజ్ చేసేస్తే మళ్ళీ కనెక్షన్ అవ్వడం కుదురుతుంది ఇంకా, అది కుదరదు. ఇంకా అది ఒక ప్రాజెక్టు విడిపోతుంది, అది ఇంకా కలవదు ఇంకా. అందుకని ఆ ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను సెమీ డీసెంట్రలైజ్ లో మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ అయినా రన్ చేస్తూ పూర్తి స్థాయిలో ఇంకా ఈ ప్రాజెక్ట్ లో మనం ఏది కూడా యాడ్ చేయక్కర్లేదు, ఇంకేం కనెక్షన్ ఇవ్వక్కర్లేదు, ఇదే ఫైనల్ అన్న తర్వాత సెమీ డీసెంట్రలైజ్ కదా పూర్తి స్థాయి డీసెంట్రలైజ్డ్ అయిపోతుంది.
ఈ సెమీ డీసెంట్రలైజ్ లో ఉండడం చేత ఏమవుతుందంటే దొంగలకి అవకాశం అవుతుంది. దొంగలకు అవకాశం అవుతుంది కదా అని చెప్పి డీసెంట్రలైజ్ లో పెట్టేస్తే రేపు ఇంకా రాబోయే ప్రాజెక్టులకి ఎడాప్ట్ కుదరదు. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ 2 కంపెనీలు విడదీశారు ఆయన, అంటే 2 ప్రాజెక్టులు పట్టుకొట్టాడు ఆయన. అంటే ఏంటి, మెటావర్స్ ప్రాజెక్ట్ కి హోలీవర్స్ డాట్ ఏఐ అని చెప్పని, మిగతా టిఎన్డెస్, యూనిట్ ఫోర్స్, రాయల్ ట్రిక్స్, తర్వాత మన యొక్క వెల్టెక్స్, ఇవన్నీ కూడా మెటా వేల్ అని చెప్పని, అంటే క్రిప్టో కాయిన్ తో చేసే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ టూల్స్ అన్ని కూడా మెటా వేల్ అని పేరుతో, బిట్ ఫోర్స్ అంటే వర్చువల్ కాయిన్ తో చేసే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హోలీవర్స్ డాట్ ఏఐ. అంటే 2 కాయిన్లు మనకున్నాయి, వర్చువల్ కాయిన్, క్రిప్టో కాయిన్. ఏ కాయిన్ ఏ ప్రాజెక్ట్ పెడతారో ఆ దాని దగ్గరికి వెబ్సైట్ పెడతాను తీసాడు ఆయన. ఇది అందరు గమనించారో లేదో బాగా గమనించండి కావాలంటే. ఇది రాబోయే రోజులు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చెప్పేదానికన్నా. చూడండి కావాలంటే, ఎందుకంటే బిట్ ఫోర్స్ తీసుకొచ్చి ఈ మన మెటావల్.com లో ఉన్న ప్రాజెక్ట్ లో కాకుండా ఓన్లీ హోలీవర్స్ డాట్ ఏ అనే వెబ్సైట్ లో మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. గమనిస్తే తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే మన లాడో గారు 2 ప్రాజెక్టులను విడగొట్టారు తప్ప 2 సార్లు లాగిన్ అవ్వాలని చెప్పట్లేదు ఈయన. ఇప్పుడు మనం టిఎన్ఎస్ లో ఉన్నాం, మెటావల్.com లో లాగిన్ అయ్యాం. ఇప్పుడు మనం మెటావర్స్ లోకి వెళ్ళాలి, మళ్ళీ ఇంకో లాగిన్ అవ్వట్లేదు. కనెక్ట్ బటన్ కొడితే ఆటోమేటిక్ దాంట్లోకి వెళ్ళిపోతాం, హోలీవర్స్ డాట్ ఏలోకి వెళ్ళిపోతాం. గమనించదు కావాలంటే. ఇప్పుడు చాలా చూడండి కావాలంటే, ఇప్పుడు మనం ట్యాక్టల్ ఓపెన్ చేస్తాం, మనం హోలీడెక్స్ లో ఇదివరకు ఎలా వెళ్తున్నాం, అక్కడ హోలీడెక్స్ బటన్ నొక్కిన వెంటనే కనెక్ట్ వాలెట్ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసేస్తే అయిపోయింది. అప్పుడు ఏమైంది, ఎప్పుడైతే మనం ఒక్కసారి లాగిన్ అయితే మిగతా అన్ని ప్రాజెక్టులు లాగిన్ అయిపోయినట్టే. ఇంకా కేవలం మనం బటన్ నొక్కితే చాలు ఆ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాం. బటన్ నొక్కితే మాత్రం ప్రాజెక్ట్లోకి వెళ్తాం. ఇంకా ప్రతిసారి లాగిన్ అవ్వక్కర్లేదు, ప్రతి ప్రాజెక్ట్ కూడా కనెక్ట్ వాలెట్ కొడితే సరిపోతుంది. గమనించండి కావాలంటే. అది అలాగా ఆయన సిస్టమ్ ఏదైతే ఏ కాయిన్కి ఏ యూజ్ అవుతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీగా మనకు చూపిస్తున్నాడు ఆయన. అది అందరం కూడా ఒక్కసారి గమనించుకోవాలి, ఈ వేరియేషన్ ఎందుకు పెట్టారు ఏంటో అనేది. అంటే ఆయన ఇలా పెట్టడం రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఒక స్టెప్ లైన్ సక్సెస్ అయిపోయాడు. అంటే ఏంటి, మన స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కి ఆల్రెడీ ఏదైతే డబుల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ డబుల్ సెక్యూరిటీ అయినా సక్సెస్ అయిపోయాడు ఆయన. ఇంకా సెక్యూరిటీ పరంగా ఆయన ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. ఇంకా ఇకపోతే వర్క్ విషయంలో మెటావర్స్ ప్రోగ్రామ్ అనేది ఇలాంటి ఏమనుకోవద్దు, రియల్ ప్రాజెక్ట్ అది కొంచెం ఖచ్చితంగా టైం టేకింగ్ ప్రాజెక్టే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలోని మెటావర్స్ మీద ఇంత డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఇప్పటిదా నేను చూడలేదు, చూడలేను కూడా. సో ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ మెటావర్స్ మీద చేయటం అనేది అంత ఈజీ కాదు. అది ఏదో వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల నిమిత్తం మెటావర్స్ ప్రాజెక్ట్ ని యూజ్ చేసిన కంపెనీలు చూశాను తప్ప ఇంత పబ్లిక్ కి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి పబ్లిక్ కి మెటావర్స్ ప్రాజెక్ట్ ఎంత హెల్ప్ అవుతుంది, ఎంత సింపుల్ గా ఉంటుంది, ఎంత ప్రొడక్షన్ గా ఉంటుంది అన్న విషయం మన లాడో గారు నిరూపిస్తున్నారు. అది నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను, ఆయన చేసే విధానాలన్నీ గమనిస్తున్నాను. నేను రీసెర్చ్ చేసుకుంటున్నాను చెప్పగలుగుతాను, లేకపోతే నేను ఏమీ ఆయన గురించి డబ్బు కొట్టాల్సిన అవసరం నాకేం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ కనబడుతుంది అక్కడ, ప్రతి దాంట్లో కనబడుతుంది. కానీ మనం ఏంటంటే పూర్తిగా తెలుసుకోలేకపోవడం ఏముంటుందంటే తొందరగా జడ్జ్మెంట్ చేసేస్తాం. లేట్ అయిందంటే ఇది రాదు, లేట్ అయిందంటే ఈయనలో ఇంకా విషయం అయిపోయినట్టు ఉంది, లేట్ అయిందంటే షట్ డౌన్ అయిపోతుంది. ఇంకా ఇదే థింకింగ్ లో ఉన్నాం. లేట్ ఎందుకు అవుతుంది, రియాలిటీకి ఎంత అసలు లేట్ ఎందుకు అవుతున్నది ఒక్కసారి ఆలోచిస్తే సరిపోతుంది. నేనేమి లేట్ సమర్థించట్లా, కానీ ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదని చెప్తున్నాను, అవసరం లేదని చెప్తున్నాను. అంటే ఏంటి, లేట్ అయ్యింది, కారణం ఉంది, ఏం పర్వాలేదు. స్టార్టింగ్ లో కదా ఉన్నాం మనం ఏంటంటే మనకు కాయిన్ $5 వెళ్ళిపోయిందా, లేకపోతే లిస్ట్ అయిపోయిందా, పబ్లిక్ లిస్ట్ అయిపోయిందా, ఏమన్నా అంత డ్యామేజ్ అవడానికి? ఏం డ్యామేజ్ అవ్వాల, డ్యామేజ్ అయ్యింది కానీ దాన్ని మళ్ళీ రికవర్ చేసుకునే స్థితిలోనే ఉన్నాం. మనం రికవర్ చేయలేని స్థితిలో అయితే లేవు, మనం ఉన్నాం కూడా. అలా ఉంటే అది లాడో ప్రాజెక్ట్ అవ్వదు అసలు. అది రికవరీ లేని ప్రాజెక్టు అనే పదం వచ్చింది అంటే మన యొక్క మెటావెల్.com కానీ హోలీవర్స్ డాట్ ఏ అనే దానికి రికవరీ లేని సమస్య ఇది అని అంటే అది లాడో ప్రాజెక్ట్ కానే కాదు. లాడో ఉన్నాడంటే రికవర్ చేసి తీరతాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే లాడో గొప్పతనం. అది సరే, ఇదంతా మనం దీని యొక్క పూర్వం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు మన యొక్క మెటావెల్.com అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇక మీద ఎలా దీన్ని మనం అడుగులు వేయాలి అనే దానికి కొంత అవగాహన చెప్తాను. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ జర్నీ అనేది ఎలా జరిగింది, ఇక మీద ఎలా జరుగుతుంది
అనేది పాస్ట్ ప్రజెంట్ అనేది అర్థమైతేనే మనం స్టేబుల్ గా ఉండగలుగుతాం. అర్థం అయితేనే, తెలిస్తే కాదు. ఇప్పుడు పాస్ట్ లోనే ఉన్నాం, ప్రజెంట్ లోనే ఉన్నాం, ఏంటి ప్రయోజనం? అర్థం చేసుకోకపోతే ఏ ఉపయోగం లేదు. అర్థం చేసుకుంటేనే ఫ్యూచర్ లో కూడా ఉంటాం. మనం ఫ్యూచర్ లో నిలబడతాం, నలుగురికి దారి చూపిస్తాం మన ప్రాజెక్ట్ పేరుతో. ఒకటి మాట మాత్రం అది అర్థం. నేనైతే గనక ఈ యొక్క ప్రాజెక్టు గురించి ఆ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు, లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఇచ్చే ప్రచారం, పబ్లిసిటీ, ఇవన్నీ చెయ్యాలని చెప్పి తపన నాకు తెలుసా ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి. కానీ నేను చేయలేని స్థితిలో ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవడం చేత, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండటం చేత, ఇవన్నీ నేను దీంట్లో ఉన్నానని చెప్పని కొంతమంది నన్ను ఏమన్నా అవకాశం తీసుకున్నా నేను ఇబ్బంది పడతారమ్మని చెప్పిన ఒక భయంతో మాత్రం నేను పబ్లిసిటీ చేయట్లేదేమో. కానీ ఈ యొక్క టెలిగ్రామ్ మీటింగ్ ద్వారా నేను ఒక సోషల్ సర్వీస్ గా ఫీల్ అయ్యే నా వంతు నేను దీని గురించి నేను ప్రచారం చేస్తున్నాను. ప్రచారం ఎందుకు చెయ్యాలి అంటే, మంచి గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మంచిని ఆచరింప చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున హోలీ బస్ ప్రాజెక్ట్ చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది అని 100 సార్లు చెప్పినా అది ఎవరికి అర్థం కాదు. ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళు ఎంటర్ అయితేనే, దాంట్లో జర్నీ చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది. దాన్ని ఆచరింప చేయడం అంటారు. ఆచరింప చేయడం అనేది చాలా పెద్ద పని. పబ్లిసిటీ అయితే ఏముందిలే, ఈ రోజు కానీ రేపు పబ్లిసిటీ అవుతుంది ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా, నేను కాబట్టి ఇంకోళ్ళైనా చేస్తారు ప్రచారం. కానీ ఆచరణ అంటే ఎంతమంది ఒకళ్ళ మాట పట్టుకుని ఈ ప్రాజెక్ట్ లో ఎంటర్ అయ్యారు, ఒక అప్లైనర్ మాట పట్టుకుని ఎంతమంది డౌన్ లైనర్లు ఎంతమంది జాయిన్ అయ్యారు, అది ఎవరైనా వన్ అప్లైనర్, ఎవరైనా వన్ డౌన్ లైనర్ అనేది మెయిన్ అనుకుని నేను ఈ టెలిగ్రామ్ మీటింగ్ లో ద్వారా నా యొక్క షార్ట్ సర్వీస్ అనేది నేను ఇస్తున్నాను, వాస్తవం చెప్పాలంటే. సరే, ఇప్పుడు మెటావెల్.com ఈ యొక్క టిఎన్ఎస్ అనే ప్రోగ్రామ్ ని పాత ప్లానింగ్ లోనే కేవలం ప్రైస్ చేంజెస్ అంటే రేట్లు, దాని యొక్క కాస్ట్ మాత్రమే చేంజ్ అయ్యింది, ప్లస్ డిడక్షన్ 10% అనేది జరుగుతోంది. అంటే ఏంటి? కోత. మనం పెట్టిన డబ్బులకి ఎంత అయితే మనం 100% డబ్బులు పెడుతున్నామో దాంట్లో ఇది వరకు 100% డిస్ట్రిబ్యూషన్ అనేది కాన్సెప్ట్ జరిగే విధానంలోంచి ఇప్పుడు 90% డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ లోకి వచ్చాం. ఎందువల్ల అని అంటే, ఆ 10% దేనికి అనేది మన లీడర్స్ చెప్పారు. దాని అవసరం ఏంటో చెప్తాను. ఆ 10% చెయ్యకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ రోజు నేను రియల్ బిజినెస్ లోకి వచ్చింది వాస్తవం చెప్పాలంటే. లాడు ఎంత దయాగుణంతో ఉంటున్నాడు. ఈ రోజు మనకి పబ్లిక్ ఫండ్ అంతా కూడా నిండింది, విధానం అంతా కూడా మల్టీ మైనింగ్ కి మనం ఏదైతే డైల్ ఇచ్చామో ఆ డైలే ఆ పబ్లిక్ ఫండ్ లో నిండిపోయింది వాస్తవం చెప్పాలంటే. ఈ మ్యాట్రిక్స్ ద్వారా అంటే టాక్టైల్ ఏదైతే పాత ప్రోగ్రామ్ ఉందో దాని వల్ల వచ్చిన పబ్లిక్ ఫండ్ లో వచ్చిన ఫండ్ అంతా కూడా ఓన్లీ ఒక 20% మాత్రమే, ఒక 20% మాత్రమే. దానికి రూల్ ఉంది కదా, రీబర్త్ అయ్యే అమౌంట్ లేకపోతే అప్గ్రేడ్ అయ్యే అమౌంట్, ఈ అమౌంట్లు ఎవరైతే పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకోలేకపోయారో, సరిగ్గా అర్థం చేసుకోలేక టీం చేయలేకపోయారో, సరిగ్గా అర్థం చేసుకోలేక దాంట్లో పార్టిసిపేట్ చేయలేకపోయారో, ఆ డబ్బులు మాత్రమే హోల్డ్ అయినవి 20% మాత్రమే. మిగతా 80% అమౌంట్ అంతా కూడా మల్టీ మైనింగ్ గురించి మనందరం కూడా ఏదైతే డైలీ ఇచ్చి మనం ఫోర్స్ కానీ తీసుకున్నామో ఆ డబ్బులే పబ్లిక్ ఫండ్ లో స్టోరేజ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏ మైనింగ్ పేరు చెప్తే మళ్ళీ పబ్లిక్ ఫండ్ నిండుతుంది చెప్పండి? ఎంతకాలం ఆ మల్టీ మైనింగ్ డబ్బులు మనకు పంచుతాడు ఆయన రాయల్టీ కింద? ఎంతకాలం నిండుతుంది అది? మరి ఈ ప్రాజెక్టుల వల్ల, కొన్ని గ్యాస్ ఫీజు వల్ల, లేకపోతే ఇంకోటి వల్ల అది వర్క్ అనేది ఎప్పుడూ కూడా బిజినెస్ అనే ప్రాజెక్టులు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ఒకే నెలలో బిజినెస్ టర్న్ ఓవర్ 1,00,000 కోట్లు జరగచ్చు, మళ్ళీ రెండో నెలలో 10,000 కోట్లు కూడా జరగదు. అంటే ఒక స్టేబుల్ గా ఉండాలి బిజినెస్ అనేది. ఒక నెలలో హెవీగా జరిగి ఇంకో నెలలో జరగలేదు, అందులో మీకు రాయల్టీ నేను ఇవ్వలేకపోయాను, ఈ నెలలో టర్న్ ఓవర్ సరిగ్గా జరగలేదు అందులో మీకు ఇవ్వలేకపోయాను, ఇటువంటి సోది కబుర్లు చెప్పడం కాకుండా, రాయల్టీ అనేది మీనింగ్ ఏంటి అంటే వాస్తవం చెప్పాలంటే కంపెనీ టర్న్ ఓవర్ లోంచి వచ్చిన ప్రాఫిట్ ని షేర్ చేయడం మీనింగ్ అంతే. రాయల్టీ అంటే టర్న్ ఓవర్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ని, అంటే టర్న్ ఓవర్ ఏదైతే జరుగుతుందో ఆ టర్న్ ఓవర్ కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా కమ్యూనిటీకి ఇచ్చి ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే దాని ప్రాఫిట్ అంటారు, కంపెనీ టర్న్ ఓవర్ ప్రాఫిట్ అంటారు. ఆ ప్రాఫిట్ ని మళ్ళీ అదే కమ్యూనిటీకి పర్సంటేజ్ చొప్పున వాళ్ళు ఏ లెవెల్స్ అయితే ఉన్నారో ఆ లెవెల్స్ పర్సంటేజ్ పంచడం అనేది రాయల్టీ, దాని పేరు మీనింగ్ అదే. ఇప్పుడు టర్న్ ఓవర్ ఒక నెల అలాగా, ఒక నెల ఇలాగా అనేది కాకుండా ప్రతి నెల కూడా వీళ్ళకి రాయల్టీ ఇవ్వాలి,
రాయల్టీ ఇవ్వడం అనేది ఒక బాధ్యత, అది ఒక నిజాయితీ, ఒక ప్రూఫ్ అనమాట. రాయల్టీ అనే పదం అదేదో మనం ఒక మంత్లీ శాలరీ అనుకుంటున్నాం, మనం కాదు. అది కంపెనీకి ఉన్న ఒక ప్రూఫ్. అది ఓకే, ఈ కంపెనీ జెన్యున్ గా ఉంది. ఎప్పటికప్పుడు మనకి ఏదైతే పబ్లిక్ ఫండ్ లో స్టోరేజ్ అయిన అమౌంట్ అంతా కూడా మళ్ళీ మనకి ఇచ్చేస్తుంది పర్సంటేజ్ చొప్పున. అది ఎక్కడికి అది ఎవరు తీసుకోవట్లేదు. మనకి ఏదైతే ఫండ్ ఏదైతే స్టోరేజ్ అవుతుందో ప్రాఫిట్ అనే పేరుతో, ఆ ప్రాఫిట్ పేరుతో ఏదైతే స్టోరేజ్ అయిన ఫండ్ లోంచి రాయల్టీ అనే పేరుతో మళ్ళీ మనకి ఇచ్చేస్తున్నారు. ఇది జెన్యున్ గా ఉన్న కంపెనీ. అంటే ఒక మాట చెప్పాలంటే తన యొక్క ప్రాజెక్టు, లాడో గారి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రెంత్ అనేది నిరూపించుకోవడానికి రాయల్టీ ప్రోగ్రామ్. ఒక్క మాట చెప్పాలంటే ఎక్కడ కూడా ఏ సంస్థ కూడా ఇప్పటిదాకా రాయల్టీ అనే ప్రోగ్రామ్ నిలబెట్టుకున్నది అన్నది మహా అయితే 1 సంవత్సరం 2 ఏళ్ళు ఇచ్చిందంతే. అది కూడా వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి ఇచ్చింది. మళ్ళీ రాయల్టీ ఇవ్వలేకపోతున్నాం, నష్టాల్లో ఉందని, లేకపోతే ఇంకోటి ఏదో సో చెప్పి రాయల్టీ అనేది ఆపేస్తున్నారు. కానీ మనది అలా ఉండకూడదు. ఫండ్ లేదని చెప్పని రాయల్టీ ఇవ్వకుండా ఉండకూడదు. ఫండ్ ఉండాలి, ఆ ఫండ్కి ఒక పద్ధతి ఉండాలి, ఒక పద్ధతిగా వెళ్ళాలి అని ఇంటెన్షన్ తోనైనా ఒక 10% అనేది హోల్డ్ చేస్తే ఇంకా ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర ఇంకా మన ఫండ్ నిండలేదు అన్న బాధ ఉండదు. ఇంకా మన డబ్బులే మనకి ఇస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే అది మాత్రం చాలా గొప్ప విధానం. మన డబ్బులు మనకి ఇవ్వడం, మనం పెట్టిన డబ్బులు కాదు, అలా అర్థం చేసుకోకండి. మన డబ్బులు మనకి ఇస్తున్నారంటే మనం పెట్టిన డబ్బుల ద్వారా జరిగిన టర్న్ ఓవర్ నుంచి వచ్చిన డబ్బులు అలా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఇచ్చేది 10%, కానీ ఆ 10% 4 చోట్ల అయినా వాడాలి దాన్ని, ఆ ఫండ్ని. ఆ 10% మనం ఇచ్చేదాన్ని. అంటే ఎవరైనా ఈ రోజున టీఎన్ఎస్ ప్రోగ్రామ్ లో ఐడి వేసి 12 స్లాట్స్ అప్గ్రేడ్ అయితే 14,470 అని ఒక డైస్ కాయిన్లు ఏవైతే ఉన్నాయో సుమారుగా రఫ్గా చూసుకుంటే 14,450 వేసుకోండి. పోనీ 14,450 డైలు రౌండ్ ఫిగర్ ఇస్తున్నాను గ్యాస్ ఫీజుతో కలిపి. ఏవైతే ఉన్నాయి దాంట్లో 10% ఎంత, 1445 డైలు. ఈ 1445 డైలు ఏవైతే ఉన్నాయో నేను చెప్తున్న ఫుల్ స్లాట్స్ గురించి చెప్పాను నేను. మళ్ళీ దీంట్లో మళ్ళీ మిడిల్ స్లాట్స్ ఉంటాయి, ఒక స్లాట్స్ వచ్చేవాళ్ళు ఉంటారు, అది పక్కన పెడదాం. ఫుల్ స్లాట్స్ అమౌంట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఒక మనిషి దగ్గర నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎవరైతే 12 స్లాట్స్ అయితే అప్గ్రేడ్ అయ్యారో, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే అప్గ్రేడ్ అయ్యారో 1445 డైలు తీసుకొని ఆయన 4 దానికి వాడాలి. వాడు ఒకటేమో రాయల్టీకి ఇవ్వాలి, రెండోదేమో తనంటారు మన లాయల్టీకి ఇవ్వాలి, మూడోది స్టేకింగ్ రివార్డ్స్కి ఇవ్వాలి, నాలుగోది బర్నింగ్కి ఇవ్వాలి. అంటే మన 1445 డైల్ని 4 భాగాలు చేస్తే అక్కడ 4 విధానాలకు అది డివైడ్ అయిపోయి మనకి జరుగుతుంది. ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ఫండ్ అనేది ఏర్పాటైపోతుంది. అంటే ఒక మాట చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా క్రిప్టో కాయిన్ అనేది చాలా మందికి తెలుసు, కానీ దాని మీద ఎవరికి కూడా పూర్తి స్థాయి ఒక నమ్మకం అనేది లేదు. ఎందువల్ల లేదు అంటే భయం ఉండడం చేత నమ్మకం తగ్గిపోయింది. ఏ సంస్థ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఎప్పుడూ కూడా భయం ఎక్కువ ఉంటే నమ్మకం తక్కువ ఉంటుంది. ఎందువల్ల దాని జర్నీ అటువంటిది, మన దాన్ని ఎవరో ఆపలేం. ఒక క్రిప్టో కాయిన్ యొక్క జర్నీ ఎలాంటిదంటే హెవీ వాలటాలిటీగా ఉంటుంది. ఒకేసారి లేస్తుంది, ఒకేసారి పడిపోతుంది. ఆ లేచినప్పుడు ఎంత ఆనందపడతామో పడిపోయినప్పుడు అంత బేలపడిపోతాం. ఈ యొక్క జర్నీని అందరూ దాన్ని బ్యాలెన్స్ చేయలేరు. అందువల్లే ఎప్పుడూ కూడా మైండ్ గేమ్కి బలవ్వకూడదు. క్రిప్టో కాయిన్ ప్రొడక్ట్ అనేది నష్టపోకూడదు, దాని యొక్క వాల్యూ తగ్గిపోకూడదు అని చెప్పని ఎన్ఎఫ్టీ అనేది తీసుకొచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్టీ ఎందుకు వచ్చింది అంటే ఒక స్టేబుల్ కాయిన్ లాగా, ఒక స్టేబుల్ ఎసెట్ గా పరిగణలో తీసుకుని వచ్చింది ఎన్ఎఫ్టీ అనే కాన్సెప్ట్. అందుకునే అయినా ఈ టీఎన్ఎస్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభం నుంచి లాస్ట్ పాయింట్ వరకు కూడా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఎన్ఎఫ్టీ డెవలప్మెంట్. అంటే ఇక మీదట మనకి ఏ గేమ్ ఆడినా దాని పేరు మీద ఒక ఎన్ఎఫ్టీ ఉంటుంది, లేదా ఏ ప్రొడక్ట్ కొన్నా దాని పేరుతో ఒక ఎన్ఎఫ్టీ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎన్ఎఫ్టీ అన్న పేరుతో ఒక ప్రొడక్ట్ ని మన దగ్గర మనం స్టోరేజ్ చేసుకుంటున్నాం. అంటే ఒక టూల్స్, ఒక గేమ్ ప్రాజెక్ట్ లో కానీ మనం ఎంటర్ అయితే దాంట్లో మనం ఉన్నాము, దాని నుంచి మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఆ గేమ్ లో మనం పార్టిసిపేట్ చేసాం, దాన్ని అన్ని చేసాం, దాని నుంచి వచ్చిన బెనిఫిట్ తీసుకోవడానికి ఆ ఎన్ఎఫ్టీయే మనకి సాక్ష్యం, ఆ ఎన్ఎఫ్టీయే మనకి రివార్డ్స్ ఇస్తుంది. అంటే ఆ ఎన్ఎఫ్టీ ఉండడం చేతే. అదే క్రిప్టో కాయిన్ తోనే మనం గేమ్ ఆడామనుకో ఆ విధానం అంతా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. వాస్తవం చెప్పాలంటే గేమింగ్ ప్లాట్ఫామ్ కానీ, ప్రొడక్ట్స్ ప్లాట్ఫామ్ కానీ ఇవన్నీ కూడా ఒక క్రిప్టో కాయిన్ తో ఒక బిజినెస్ డెవలప్మెంట్ చేయడం అనేది అంత ఈజీ కాదు.
మీకు బాగా తెలియాలంటే మన యొక్క లాడో గారు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో 4 ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఇథీరియం అని ఒక కాయిన్ తో స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే కాయిన్ తో బిజినెస్ స్టార్ట్ చేశారో ఆయన ఆ 4 లో ఆ ఇథీరియం కాయిన్ యొక్క వాల్యూ ఎవరికి అందనంత ఆకాశానికి వెళ్ళిపోవడం చేత ఆ ప్రాజెక్ట్ ఇంకా మనుగడ తగ్గిపోయింది. ఎందువల్ల? కొత్త వాళ్ళు రావట్లేదు. ఇంకా మనుగడ అంటే ఏంటి? కొత్త వాళ్ళు వస్తూ ఉంటేనే మనుగడ ఉంటూ ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా అంతే. ఇప్పుడు ఏది కనిపెట్టామన్నది మెయిన్ కాదు. మనం ఇక్కడ ఏ ప్రాజెక్ట్ కనిపెట్టామన్నది కాదు, ఎలా డిజైన్ చేసామన్నది కాదు, అది మెయినే. కానీ దాని యొక్క మనుగడ ఎక్కడ ఉంది? కొత్త వాళ్ళు దాన్ని అట్రాక్షన్ అయ్యి ఆ ప్రాజెక్ట్ రావడంతో ఉంటుంది. కొత్త వాళ్ళు అట్రాక్షన్ అయ్యి రావాలంటే దానికంటే వాళ్ళకంటే ఒక ఫెసిలిటీ ఉండాలి. ఆ ఫెసిలిటీ లేకపోతే భయపడి వెనక్కిపోతారు వాళ్ళు. ఆ కారణం చేతే ఒక ప్రొడక్ట్ వాల్యూ అనేది, ఒక టూల్ వాల్యూ అనేది ఒక స్టేబుల్ గా ఉండాలి అనే ఇంటెన్షన్ తోని ప్రతి ప్రాజెక్ట్ లో కూడా ఎన్ఎఫ్టి అనే దాన్ని ఈయన డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈయన అంటే ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ లో మనం ఎంటర్ అయినా సరే, అంటే ఇప్పుడు మనం టీఎన్ఎస్ లోకి ఎంటర్ అయినా సరే మనకంటూ ఒక ఎన్ఎఫ్టి వస్తుంది. ఆ ఎన్ఎఫ్టి చేంజెస్ అనేది ఉంది. అది నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే అది ఎలా చేంజ్ చేస్తారో తెలియదు. మొన్నటిదాకంటే రాయల్టీ ఎన్ఎఫ్టి అని పేరుతో వచ్చింది. ఇప్పుడు రాయల్ ట్రిక్స్ అని పేరే మార్చేశారు. రాయల్ ట్రిక్స్ అన్న పేరు అన్ని ప్రాజెక్టులకు కలిపి ఒకటే ఎన్ఎఫ్టి ఇస్తారా, లేకపోతే ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఎన్ఎఫ్టి ఇస్తారా తెలియదు. కానీ మొత్తానికి ఎన్ఎఫ్టి అనేది చాలా మెయిన్ పాత్ర పోషిస్తోంది ఈ metaveil.com అనే వెబ్సైట్ లో. ఈ ఎన్ఎఫ్టిని ఎలిజిబిలిటీ పొందాలి అంటే ఎవరు ఎక్కువగా ఎన్ని స్లాట్స్ పై చేస్తారో దాని దగ్గర వాల్యూ దగ్గర ఎన్ఎఫ్టి అనేది వస్తుంది. ఇది వరకు మనకి ఎన్ఎఫ్టి కాన్సెప్ట్, రాయల్టీ ఎన్ఎఫ్టి కాన్సెప్ట్ ఎలా ఉండేదంటే 5 స్లాట్స్ క్లాసిక్ లో, 3 ట్రైస్ యూనిట్వర్స్ లో ఉంటే కనుక మనకి రాయల్టీ ఎన్ఎఫ్టి ఎలిజిబిలిటీ అని చెప్పని ఒక విధానం ఉంది. మరి ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ మనం ఎన్ని స్లాట్స్ ఇక్కడ ఉంటే అంత ఎన్ఎఫ్టి అనేది జనరేట్ అవుతుందని అర్థమైపోయింది. అది మాత్రం అర్థమైపోయింది నాకు. ఎందుకంటే ఇది ప్రొడక్ట్ ఎన్ఎఫ్టి, ఇది రాయల్టీ ఎన్ఎఫ్టి కాదు. ఇది ఇప్పుడు మనం ఎన్ని లెవెల్స్ అయితే మనం ఉన్నామో అన్ని లెవెల్స్ తగ్గట్టుగా మనకంటూ ఎన్ఎఫ్టి ఇస్తాడు ఆయన. ఆ ఎన్ఎఫ్టి పేరేంటో నాకు ఐడియా లేదు, కానీ అది రాయల్ ట్రిక్స్ లో అది లాయల్టీ ఎన్ఎఫ్టీయా, లేకపోతే రాయల్టీ ఎన్ఎఫ్టీయా, లేకపోతే స్టేకింగ్ ఎన్ఎఫ్టీయా అనేది నాకు ఐడియా లేదు. కానీ మొత్తానికి ఎన్ఎఫ్టీ అనేది మనకి జనరేట్ అవుతుంది. దాని క్యాలిక్యులేషన్ ఎలిజిబిలిటీ అనేది ఈ టాక్టైల్ నుంచి డిసైడ్ అవుతుంది. ఈ టాక్టైల్ అప్పటిదాకా మనకి ఏమనుకున్నాం, ఎన్ఎఫ్టీ రావాలంటే ఎనర్జీ అనేది వచ్చేది ఎక్కడ మన పాప దాంట్లో, అంటే ఒక ఫోర్స్ కాన్ వాల్యూ ఒక ఎనర్జీ అని చెప్పి ఉండేది మనకి గత 6 నెలల ముందు. ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఏమైనా చేంజ్ చేస్తారా? ఈ ఎనర్జీ కాన్సెప్ట్ ఇప్పుడు కూడా ఒక ఫోర్స్ కాన్ ఈక్వల్ టు 1 ఎనర్జీ అంటాడా, లేకపోతే ఇక్కడ ఎన్ని లెవెల్స్ అయితే ఎన్ని డాలర్స్ అయితే మనం పెడుతున్నామో దాని దగ్గరికి ఎనర్జీ అంటారా? ఆ ఎనర్జీ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం మనకి క్లారిటీ రావాలి. కానీ ఎన్ని స్లాట్స్ ఎక్కువగా ఉంటే అంత బెనిఫిట్ అని చెప్పని ఎప్పుడో చెప్పాడు ఆయన, స్టార్టింగ్ లోనే చెప్పాడు ఆయన టాక్టైల్ ప్రోగ్రామ్ గురించి. గుర్తుందో లేదు అందరికి. టాక్టైల్ ఫీడెఫ్ అని ఉంది. దాంట్లో ఒక గ్యాప్ కమిషన్ 10%, 12%, 13%, లాస్ట్ కి వచ్చేసరికి 12 స్లాట్స్ వచ్చేసరికి 50%, అదనంగా 20%, 70%. అంటే టాక్టైల్ అయినా 70% ప్రాఫిట్ గా క్రియేట్ చేశాడు ఆయన. ఏంటి? కేవలం టాక్టైల్ మీదే. టాక్టైల్ ఎవరైతే ఎన్ని లెవెల్స్ అయితే ఉన్నారో వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ అనేది డిసైడ్ అవ్వడం అనేది వాళ్ళు ఏ లెవెల్ అయితే ఉన్నారో దాని దగ్గరగా వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చేట్టుగా డిసైడ్ అయిపోయాడు ఆయన. ఇక మీదట మనం ఇప్పుడు ఏదైతే మొన్నటిదాకా రాయల్టీ ఇన్కమ్ తీసుకోవడానికి మాత్రమే ఎన్ఎఫ్టీ లెవెల్స్ ఇవన్నీ చూసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే పర్సంటేజ్ ఎంత రావాలో మనమే డిసైడ్ చేసుకోవడం. బాగా గుర్తు చేసుకోండి, టీఎన్ఎస్ అనేది మనకి ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ కావాలనేది మనమే డిసైడ్ అయ్యి మనం ఎన్ని స్లాట్స్ అప్గ్రేడ్ అవుతామో అంత పర్సంటేజ్ మనకు వస్తుంది. ఆ పర్సంటేజ్ పీడిఎఫ్ అనేది కూడా మనకు పూర్వం ఉంది, ఇప్పుడు కావాలంటే మళ్ళీ పెడతాం అది. కానీ అదే విధానం ప్రకారంగానే డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు ఆయన. ఎవరు ఎన్ని ప్రాజెక్టులో ఉన్నా లేకపోయినా సరే టీఎన్ఎస్ అనేది మెయిన్ క్యాల్కులేషన్ అనేది మాత్రం మర్చిపోవద్దు. టీఎన్ఎస్ అనేది ఎన్ని స్లాట్స్ అయితే మనం ఉన్నామో దాని దగ్గర క్యాల్కులేషన్ తో మనకి ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఇంకా అదనపు బెనిఫిట్ దాని తర్వాత వచ్చిన ప్రాజెక్టులో మనం ఎంటర్ అవ్వడం వల్ల అంటే ఏంటి, టీఎన్ఎస్ తో పాటు యూనిట్ ఫోర్స్ లో ఉండటం, యూనిట్ ఫోర్స్ తో పాటు మెటావర్స్ లో ఉండటం, మెటావర్స్ తో పాటు బూస్ట్ లో ఉండడం, బూస్ట్ తో పాటు గేమ్ జోన్ లో ఉండటం, ఇలా మనం నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ లో కూడా మనం పార్టిసిపేట్ చేసి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే దాని యొక్క టైల్స్ అప్గ్రేడ్ చేసుకుని మన హెచ్సి కాయిన్ తో మన యొక్క బోన్ కాయిన్ తో క్రిప్టో కాయిన్ తో దాన్ని అప్గ్రేడ్ చేసుకుని బిట్ పోస్ట్ కాయిన్ తో కానీ దాని బెనిఫిట్స్ దానికి వస్తూ ఉంటాయి.
మళ్ళీ మంత్రి అనేది ఇన్కమ్ అనేది కూడా ఈ యొక్క లెవెల్స్ ని బట్టే షేర్ అవుతున్న విషయం అర్థం చేసుకోండి అందరూ కూడా. అంటే ఒక రాయల్ ట్రిక్స్ నుంచి మనకి ఇన్కమ్ రావాలి అంటే మనం మిగతా ప్రాజెక్టులు పార్టిసిపేట్ చేస్తే అది అదనపు ఇన్కమ్, పార్టిసిపేట్ చెయ్యకపోయినా సరే ఇక్కడ మనకు అనేది ఈ యొక్క లెవెల్స్ ని బట్టే మనకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక మీదట మనం ఎన్ని లెవెల్స్ లో అయితే ఉన్నామో దాన్ని బట్టి మనకి ప్రాఫిట్ షేర్ ఉంటుంది తప్ప ఏ ఎన్ఎఫ్టీ లో ఉన్నారు వీళ్ళు అనేది ఉండదు. అంటే యాక్టివేటర్ సూపర్ అలా ఉండదు. ఇంక మీద వచ్చే విధానం ఎన్ని లెవెల్స్ లో ఉన్నారు వీళ్ళకి ఎంత షేర్ ఇవ్వాలి ఆ లెక్కలో వెళ్ళిపోతుంది. ఇంకా రాయల్ ట్రిక్స్ అనేది అందులో రాయల్ ట్రిక్స్ అని పదం కలిపేశాడు ఆయన. రాయల్టీ అనలేదు ఆయన, రాయల్ ట్రిక్స్ అన్నారు ఆయన. పదంలోనే ఉంది మీనింగ్. అంటే సామూహిక రాయల్టీ ఇది. అర్థమైంది కదండి. అందరూ కూడా రాయల్టీ ఇన్కమ్ అని చెప్పి 7th లెవెల్స్ కదా ఉన్నాయి, ఇవి ఈఎన్ఎఫ్టీలో ఇస్తారు మనకి, దీని నుంచి మనం ఇన్కమ్ జనరేట్ చేస్తారు అని ఎవరూ కూడా పొరపాటు పడద్దు. ఖచ్చితంగా అందరం కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి బిట్ ఫోర్స్ అనేది మనకి ఎంత టైం పడుతుందో కొంత తక్కువగానే ఉంది. ఏంటి టైం దగ్గరకు వస్తుంది. ఎందుకనంటే ఈయన ప్రధానమైన పని ఇప్పుడు టీఎన్డెస్ అనేది రిలీజ్ చేస్తారు ఆయన. తర్వాత ఓన్ డెక్స్ లో కాయిన్ రిలీజ్ చేస్తారు ఆయన. ఒక్క మాట యథార్థంగా చెప్తున్నాను, లాడో గారు ఇంకో 1 రోజు లేట్ అయినా 2 నెలలు లేట్ అయినా పర్వాలేదు. ఎందుకని అంటే ఈ లోపల మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆయన లేట్ చేసేది మనకి బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి, బెస్ట్ టూల్ ఇవ్వడానికి, బెస్ట్ బెనిఫిట్ ఇవ్వడానికి లేట్ చేసే రీజన్ అదొక్కటైనా. ఇంకే కారణం చేత లేట్ చేయడైనా అందరూ ఏమాత్రం సందేహం లేదు. లేట్ కావాలని చేయడైనా బెస్ట్ ఇవ్వడానికి లేట్ జరుగుతుంది. కానీ దానికంటూ ఓపిక ఉంటుంది. అది ఆల్రెడీ మనం 6 నెలలు ఫేస్ చేసాం, ఇంకా ఓపిక పట్టాలా అంటే ఎవరైనా కొంచెం ఇరిటేషన్ వస్తుంది. నేనేమంటున్నానంటే ఎక్కువ కాలం అక్కర్లేదు, ఓన్లీ 1 month లేదా 2 months అంతే. ఈ మంత్ ఎండింగ్ లో మాత్రం ఖచ్చితంగా టీఎన్డెస్ అనే దాన్ని ఇప్పుడు డైతో మనం యాక్టివేషన్ చేసుకుంటున్నాము. ఎప్పుడైతే మన ఓన్ డెక్స్ లో వెల్ డెక్స్ అనే పేరుతో మన యొక్క కాయిన్ అనేది మళ్ళీ మనకు కనబడుతుందో, ఒక దాని యొక్క అసలైన రూపం అంటే అసలైన ప్రైస్, రూపం అంటే ప్రైస్, దాని యొక్క ధర అనేది అసలైన ధర అనేది మార్కెట్లో కాయిన్ మార్కెట్లో కనబడే ధర కానీ లేకపోతే టోకెన్ ప్యాకెట్లో కనబడుతున్న ధర కానీ ఇవన్నీ కూడా వాస్తవం చెప్పాలంటే లాడో గారు ఎప్పుడో స్పష్టంగా చెప్పేశారు, మెసేజ్ ఇచ్చారు. ఏమని? మన ఎక్స్చేంజ్ లో ఉన్న ధరకి బయట ఎక్స్చేంజ్ లో ఉన్న ధరకి వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి చెత్త మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. ఒక ఎక్స్చేంజ్ అనేది ఒక వెధవలు, ఒక మంచి వాళ్ళు, గొప్పవాళ్ళు అందరూ ముగ్గురు పార్టిసిపేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ ఎక్స్చేంజ్ అంటే. అది గుర్తుపెట్టుకోండి. బయట ఎక్స్చేంజ్ అర్థం మీనింగ్ ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేసేది. అది ఆ కేటగిరీ ఈ కేటగిరీ అనేది లేదు, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఆ ప్రైస్ వేరియేషన్ అనేది ఖచ్చితంగా మన ఓన్ ఎక్స్చేంజ్ ధరకి బయట ధరకి వేరియేషన్ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా అఫీషియల్ గా లిస్ట్ అయిన ధర లేదు, లిస్ట్ అయిన ఎక్కడ హిస్టరీ లేదు. మరి వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, దాన్ని చేసుకుంటారు. దానివల్ల వాళ్ళే నష్టపోతారు. మనం ఏం కంగారు పడక్కల్లా. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు అతి ఉత్సాహంతో అతి తెలివితేటలతో కొంచెం దూరదృష్టితో లాడో గాన్ని బాధ పెట్టాలని చెప్పని ఏదైతే స్టెప్స్ తీసుకుంటున్నారో, ఒక నేమ్ ని బ్యాడ్ నేమ్ గా తీసుకురావాలి, ఒక నెగిటివ్ ప్రచారానికి హెల్ప్ అవుతుంది. కాండిడేట్ పడిపోతే ఇంక ఈ పబ్లిసిటీ అనేది నెగిటివ్ అయిపోతుంది, ఇంక లాడో గారు ఇంకా పైకి లేవలేడైనా అని చెప్పని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆయన దాని తగ్గట్టుగానే ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. ఆయన అందులో సందేహం లేదు. ఆల్రెడీ చేశారు. మీకు అదే ప్రూఫ్ ఏంటంటే ఆల్రెడీ టోకెన్ పేరు మార్చాడు ఆయన. టోకెన్ పేరు మార్చేసిన తర్వాత హోలీ చైన్ అనేది అక్కడ వాళ్ళకి ఏం చేస్తున్న వాళ్ళకి ఏమీ చేయదు. కాబట్టి ఈయన టోకెన్ పేరు మార్చేస్తున్నాడు. ఈయన ఈ టోకెన్ పేరు మార్చేసిన దాన్ని ఎలా మనకి ఇస్తాడు, మళ్ళీ హెచ్సి కాయిన్ స్థానంలో ఇస్తాడా, ఏది వెల్బిట్ అనే కాయిన్ని, లేకపోతే వెల్బిట్ టోకెన్ అని చెప్పి బ్రిగే ఇస్తారా అనేది మనకి పూర్తిగా క్లారిటీ రావాలి. లిస్ట్ అయిందో తెలుస్తుంది మనకు. అది ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు అంటే ఓన్ డెక్స్ లో లిస్ట్ అయ్యే సమయం లోపల, అంటే లిస్ట్ అవడం అంటే ఆల్రెడీ లిస్ట్ అయ్యింది, మళ్ళీ మనకు కనిపించే సమయంలో వెల్ డెక్స్ లో అనే పేరుతో మనకు కనిపించే సమయంలో ఈ లోపల మనం ఏం చేయాలంటే కొత్త కమ్యూనిటీ అనేది గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకోమని చెప్తున్నాను, టీం చేయమని చెప్పట్లా. బాగా అర్థం చేసుకోండి నన్ను. అంటే ప్రతి వాళ్ళ చేత ఒక రిజిస్ట్రేషన్ చేయించి ఒక్క స్లాట్ అయినా సరే ముందు యాక్టివేషన్ చేయించి ఈ ఉన్న 15 రోజులు 20 రోజుల లోపల, ఈ నెలాఖరు లోపల వీళ్ళని టెలిగ్రామ్ మీటింగ్స్ తీసుకురావడం కానీ, లేకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తెలిసినంత వరకు, లేకపోతే మీరు ఏదైతే వాళ్ళు సజెషన్ చేస్తారో వీడియోలు పెట్టడం కానీ, ఏదైతే మన ప్రాజెక్ట్ గురించి జెన్యున్ గా ఉన్న వీడియోలు మాత్రమే, ఏది పడితే ఆ వీడియోలు కాదు, జెన్యున్ గా ఉన్న వీడియోలు మాత్రమే వాళ్ళకి చూపించి ఈ యొక్క పీడిఎఫ్ ను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి
ఒక వాళ్ళకి నాలెడ్జ్ గా అన్న కాన్సెప్ట్ లో మీరు గ్యాదర్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే ఖచ్చితంగా మన కాయిన్ రే స్టార్ట్ అయిన తర్వాత ఒకటే లెక్క ఏంటి అంటే మనకి ఎన్ని లెవెల్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందనేది 5 తర్వాత వాళ్ళ ఇష్టం. మినిమం 5 అని పెట్టుకోమని చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున 5 స్టార్స్ పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని ఎవరైనా అడిగితే ఒకే ఒక్క మాట చెప్పండి. ఎవరు అడిగినా సరే ఏంటి మాకేం లాభం అడుగుతారు. వాడికి ఏం అక్కర్లేదు, నాలెడ్జ్ పనిలేదు వాళ్ళకి. మేము 5 స్లాట్స్ కాదు 12 స్లాట్స్ పెడతాం మాకేం లాభం అంటారు వాళ్ళు. ఎవరడిగి ఇదే అంటారు. ఒకటే చెప్పండి, 5 స్లాట్స్ అనేది పెట్టుకోవడం అనేది ఆటో అప్గ్రేడేషన్ హెల్ప్ అవుతుంది. ఆటో అప్గ్రేడేషన్ అయ్యింది అంటే మన జేబులో డబ్బులు పెట్టకుండానే నెక్స్ట్ లెవెల్ కి మనం ఎలిజిబిలిటీ అవుతాం. దానికి రెండోది ఏదైనా తర్వాత ప్రాజెక్టుల్లో మనం ఎంటర్ అవ్వాలంటే ఈ 5 స్టార్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రధానంగా తీసుకుంటారు. ఎవరైతే 5 స్టార్స్ లోపల ఉన్నారో వాళ్ళకంత ప్రాధాన్యత ఉండదు. ఉంటుంది అంటే ఉదాహరణ 5 స్లాట్స్ లో ఉన్నవాడికి 10 రూపాయలు, ఒకటో స్లాట్ ఉన్నవాడికి ₹10 అంటే ఎంత బాధగా ఉంటుంది. పోనీ ఒక స్లాట్కి 5 స్లాట్స్ కానీ పెద్ద వేరియేషన్ ఉందా? ఏమీ లేదు, ఒక్క 20,000 తప్ప. 20,000 వేరియేషన్తో ₹9 నష్టపోతాం మనం. అంటే రాబోయే లాయల్టీ ఇన్కమ్ కానీ లేదా రాయల్టీ ఇన్కమ్ కానీ ఎలిజిబిలిటీ అవ్వడానికి ఈ 5 స్లాట్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఏ ప్రయోజనం పొందాలన్నా సరే రాబోయే రోజుల్లో ఎలిజిబిలిటీ అనేది 5 స్లాట్స్ అనేది అలా అప్గ్రేడ్ చెప్పండి. ఆటో అప్గ్రేడ్ ద్వారా ఆటోమేటిక్ గా అవుతుంది. ఆటో అప్గ్రేడ్ ఎప్పుడవుతుంది? తన టీం చేసుకుంటే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ ఆటో అప్గ్రేడ్ అవ్వకపోయినా తనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అంటే రాయల్టీ ద్వారా కానీ లేకపోతే లాయల్టీ ద్వారా కానీ ఏదైతే ఇప్పుడు TNS లో ఏదైతే అతనికి ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ తో కూడా తన తర్వాత స్లాట్స్ అప్డేట్ చేసుకోవచ్చు. ఆటో అప్గ్రేడ్ లేకపోయినా సరే ఎలాగైనా సరే అది ఈజీగా ఉండే విధానం 5 స్లాట్స్ అనేది. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. చెప్పాను కదా, ఓన్లీ ఒక 22,000 రౌండ్ ఫేర్ గా చెప్తున్నాను అటు ఇటుగా. మనం కనుక 5 స్లాట్స్ లో మనం ఉండి ఒకవేళ టీం చేస్తాను నేను అని అనుకుంటే కనుక ఎవరైనా దానికి ఒకటే మార్గం. మీరు ఎప్పుడైతే టీం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైతే 5 స్లాట్స్ సజెషన్ చేద్దాం అనుకుంటున్నారో మీరు వాళ్ళకన్నా ఒక్క స్లాట్ కొంచెం ఎక్స్ట్రా ఉండండి. అంటే మీరు 6 స్లాట్స్ లో ఉండండి, కింద టీం 5లో పెట్టి ఉంచుకోండి. అంటే మీరు ఏ స్లాట్స్ అయితే మీరు ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్లాట్స్ కన్నా ఎక్స్ట్రా అంటే దాని తర్వాత లెవెల్ అనేది మీరు అప్గ్రేడ్ అయ్యి ఉండటం అనేది చాలా మంచిది. ఎందుకనంటే అప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ హోల్డ్ అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కింద జాయిన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ఈక్వల్ గా ఉంటే వాళ్ళ కింద నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది మీకు హోల్డ్ అయిపోతుంది. అలా హోల్డ్ అవ్వకుండా ఉండాలంటే ఒక స్లాట్ ఎక్స్ట్రా ఉండటం మంచిది. ఇది ఒక కాన్సెప్ట్. రెండోది, ఒకవేళ మీరు టీం చెయ్యాలనుకుంటే గనక ఖచ్చితంగా ఒకరిని చేసి వదిలేయవద్దు. ఇది రూల్. ఇది మరీ చెప్తున్నాను, ఇది రూల్. ఇది ఖచ్చితంగా ఇద్దరిని జాయిన్ చేయండి. అంటే ఎలా చెప్పాలంటే 2, 4 లేకపోతే 6 ఇలా వెళ్ళండి తప్ప. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు నెంబర్స్ చూసుకోండి. ఒకసారి నెంబర్స్ చూసుకుంటే మీకే అర్థం అవుతుంది. ఒక్కసారి 6 కంప్లీట్ అయిపోయారు అనుకో, ఇక మీరు 7 చేసినా 8 మంది చేసినా అది ప్రాబ్లం లేదు. ఇంకా మినిమం మాత్రం 2తో స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ TNS లో ఒక మెరుపు ఉంది, అది మీరు గమనించాలని నాకు తెలియదు. ఇప్పుడు మనకి S3 నుంచి మనకి అమౌంట్ రిలీజ్ అవ్వాలి అంటే కింద అంటే ఇప్పుడు ఉదాహరణ మీరు 5లో ఉన్నారు, S3 అమౌంట్ అంటే ఏంటి? ఏముంది? 3వ స్లాట్ అమౌంట్ ఉంది. ఆ 3వ స్లాట్ అమౌంట్ మీకు ఇదివరకు అయితే వచ్చేసేది, మీరు 5లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రాదు, అది కొత్తగా జాయిన్ చేస్తే. ఎందుకని అంటే అది ఆటో అప్గ్రేడేషన్ నిమిత్తం అని చెప్పి నేను ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది కాబట్టి రెండో వాళ్ళు కూడా వస్తేనే అది రిలీజ్ అవుతుంది. ఇద్దరిది కలిపి ఒకసారి రిలీజ్ అవుతుంది మనకి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆటో అప్గ్రేడేషన్ నిమిత్తం ఏదైతే హోల్డ్ అవుతుందో ఆ హోల్డ్ అయిన విధానం అనేది మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మనం ఒకవేళ ఏ కారణం చేతైనా సరే అది మనం ముందుగా ఉంటే గనక స్లాట్స్ మనం కింద ఉన్న వాళ్ళకన్నా ముందుగా ఉంటే గనక అంటే ఎక్కువగా వాళ్ళు 3 నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో మన 5లోనో 6లో ఉండటం వల్ల మన కింద నుంచి వచ్చే 3 అనేది ఆటో అప్గ్రేడేషన్ డబ్బులు కాబట్టి వెంటనే రిలీజ్ చేసేస్తాడు. ఆల్రెడీ ఉన్నాం కాబట్టి. ఒకవేళ లేవనుకోండి హోల్డ్ చేసి తర్వాత స్లాట్ని అప్గ్రేడ్ చేస్తాడు. అంటే అది ఆ కాన్సెప్ట్ ఉండిపోయింది. అది ఆటో అప్గ్రేడేషన్ డబ్బులు మాత్రం ఖచ్చితంగా ఒకరిని జాయిన్ చేస్తే మాత్రం హోల్డ్ అయిపోతుంది. అందువల్ల మీరు ఏం చెయ్యాలి? ఇద్దరిని జాయిన్ చేయడం అనేది ఖచ్చితంగా రూల్ పెట్టుకోండి. ఒకళ్ళని జాయిన్ చేయడం కాదు. అది టీమ్ చేసే వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన సమాచారం. ఇద్దరిని చేయడం అనేది లేదా హోల్డ్ అయిపోతే అది మాత్రం సందేహం లేదు. హోల్డ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మళ్ళీ ఇంకోటి వచ్చి జాయిన్ అయితే ఒకళ్ళు చేసి ఇంకోటి జాయిన్ చేస్తే రిలీజ్ అవుతుంది, లేదా రిలీజ్ అవ్వదు. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకే హోల్డ్ అయిపోయింది కదా ఇంకా
ఆటో అప్గ్రేడేషన్ ఆఫ్ లో పెట్టేద్దాము అప్పుడే రిలీజ్ అవుతామని అనుకుంటాం. తప్పది. ఆటో అప్గ్రేడేషన్ ఆఫ్ లో పెట్టక్కల్లా, చిన్న మిలికి అంతే. అది ఆటో అప్గ్రేడేషన్ రూల్ ప్రకారంగా ఇద్దరు ఐడీలు అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క డబ్బులు హోల్డ్ అయితే ఇంకో తర్వాత ఎలా అయితే బై చేయడానికి అవకాశం ఉందో అలాగే ఇద్దరిని జాయిన్ చేస్తే సరిపోతుంది. ఆటో అప్గ్రేడేషన్ మనం ఆన్లో ఉంచుకోవచ్చు. అలాగే దాన్ని ఏమీ ఆఫ్ చేయట్లేదు. మనం ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే మనకు వచ్చే ఫండ్ తగ్గిపోతుంది, ప్లస్ ఆటో అప్గ్రేడేషన్ అనేది బెనిఫిట్ పోగొట్టుకుంటాం. ఆటో అప్గ్రేడేషన్ అనేది ఆఫ్ చేయొద్దు ఎవరు కూడా. దాన్ని ఆన్లోనే ఉంచి ఇద్దరిని మ్యాండేటరీగా ఖచ్చితంగా మనం ఇద్దరిని జాయిన్ చేయడం అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం టీం చేసాం, హ్యాపీయే, ఇబ్బంది ఏమీ లేదు. మన దగ్గర నెంబర్స్ అయితే ఉన్నారు, మన టీంలో ఉన్న అందరూ కూడా, మన మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా టీం చేశారు, చేసుకుంటున్నారు, హ్యాపీగానే ఉంది. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయితే గనక, కొత్త వాళ్ళు జాయిన్ అయినా సరే వాళ్ళకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు టీం చేయాలన్నా కూడా ఈ రూల్ గురించి చెప్తున్నాను అనమాట. కొత్త వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను రూల్ ఇది. ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ టెన్షన్ తీసుకోకల్లా, మీకు వచ్చే బెనిఫిట్స్ మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. చూసుకుంటారు కదా మీకు టీం ఎంత, మై టీంలో ఎంత అయితే ఉంటుందో మీకు నెంబర్స్ అర్థమైపోతారు. ఒక్కళ్ళే జాయిన్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇంకోటి జాయిన్ చేయండి. ఒకవేళ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఒకళ్ళని జాయిన్ చేసి వదిలేసాను నేను అని మీరు అనుకుంటే కనుక కనీసం ఇంకోళ్ళని జాయిన్ చేయండి, సరిపోతుంది. ఒకళ్ళు ఎవరు బయట వాళ్ళు దొరకలేదా, ఫ్యామిలీ మెంబర్ ఐడి ఒకటి ఏం సరిపోతుంది, ఏ తప్పేమీ కాదు. ఎందుకంటే ఇది డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్. ఇది డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ లో కేవీసీ ఉండదు కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎంతమంది మనం వేసుకోవచ్చు. మన కింద టీం కింద బయట వాళ్ళని చేయాలని రూల్ ఏం లేదు. మన డబ్బులే మనం పెట్టుకోవచ్చు కుదిరితే ఇద్దరిని, లేదా టీం చేసుకుంటారంటే ఇంకా మరీ మంచిది, అది కమ్యూనిటీ పెరుగుతుంది. అలా ఆ విధంగా రూల్ పాటించండి, కమ్యూనిటీ యొక్క బెనిఫిట్స్ ని పెంచండి. ఇదొకటి. ఈ రూల్ టీఎన్ఎస్ అనేది ఖచ్చితంగా మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇద్దరిని జాయిన్ చేయడం అనేది మన ఇన్కమ్ అనేది హోల్డ్ అవ్వకుండా రావడానికి ఈ ఇద్దరిని జాయిన్ చేయడం అనేది ఖచ్చితంగా అవసరం. ఒకసారి చూసుకోండి టీంలో నా కింద ఎంతమంది ఉన్నారు, ఒకళ్ళు ఉంటే ఇంకొకరు కూడా జాయిన్ చేస్తే రేపనే రోజున నాకు ఏదైనా వాళ్ళ అప్గ్రేడ్ అయిన అమౌంట్ కానీ లేకపోతే వాళ్ళ ద్వారా వచ్చే స్పిల్ ఓవర్స్ కానీ ఏదైనా ఉంటే కనుక వాళ్ళ టీం చేయడంలో వచ్చే బెనిఫిట్స్ కానీ నాకు హోల్డ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఇద్దరిని చేస్తే సరిపోతుందని రూల్ మాత్రం మైండ్లో పెట్టుకోండి టీఎన్ఎస్ లో. ఇకపోతే మనం ఎప్పుడైతే వెల్డెక్స్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా కాయిన్స్ అనేవి ఎవరి దగ్గర అయితే లేవో ఖచ్చితంగా మీరు కొనడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మనకు దొరకదు. ఇప్పుడు టీఎన్ఎస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది. మనకి బంపర్ ఆఫర్ లాగా సీనియర్ లీడర్స్ కి ఒక పండగ, డౌన్ లీడర్స్ కి అయోమయం సమయం. ఏంటి అంటే మన కాయిన్ తో యాక్టివేషన్ స్టార్ట్ అయ్యింది అంటే సీనియర్ లీడర్స్ కి విపరీతమైన ఇన్కమ్, మరి డౌన్ లీడర్స్ కి వాళ్ళకి ఇన్కమ్. వాళ్ళు టీం చేస్తే వాళ్ళు ఆల్రెడీ టీం చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు పండగ, మీరు టీం చేస్తే పండగ, అంతే తేడా. ఇంతకన్నా కన్ఫ్యూజన్ అవ్వకల్లా. ఎవరు టీం చేస్తారో వాళ్ళకి పండగ. అంటే మనం కేవలం జాయిన్ చేస్తేనే మనం విడిగా మనం కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు. ఆ యొక్క విధానాన్ని అందరూ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. టీంని జనరేట్ చేయడం కానీ, టీం డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, టీంని మెయింటైన్ చేయడం అనేది కానీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఈ లెవెల్ ఇన్కమ్ అనేది టీఎన్ఎస్ లో రేపనే రోజున కాయిన్స్ రావచ్చు. 100% అవకాశం ఉంది నాకు అర్థమైన విధానంలో. ఒకవేళ లాడో గారు ఏవైనా డై మాత్రమే ఇస్తా నేను లాడో అది టీఎన్ఎస్ కి ఏంటంటే నేను కాయిన్స్ ఇవ్వట్లేదు అని అన్నా మనమే బాధపడక్కల్లా. ఎందుకనంటే ఈ ప్రాజెక్ట్ లో ఇవ్వకపోయినా యూనిట్ ఫోర్స్ లో ఇస్తాడు ఆయన లెవెల్ ఇన్కమ్ తో. ఆల్రెడీ ఇచ్చాడు కదా మనకి. యూనిట్ ఫోర్స్ లో మన టైల్ యాక్టివేషన్ చేసుకుంటే మన అప్లైనర్ కి వాళ్ళ అప్లైనర్ కి అలా 5 లెవెల్స్ ప్రకారంగా మనం కింద పెట్టిన డబ్బులు కాయిన్స్ రూపంలో మన కింద డైలీ పెట్టాం, కానీ వాళ్ళకి మాత్రం 4 స్కాన్లు వచ్చినాయి. సేమ్ కాన్సెప్ట్ అది కూడా టీఎన్ఎస్ లో ఇస్తారని చెప్పి 100% నాకు నమ్మకం ఉంది. ఒకవేళ ఇవ్వలేకపోయినా సరే మనకి యూనిట్ ఫోర్స్ ఉంది అంటే టీం ద్వారా కూడా మన క్రిప్టో కానీ ఎన్ని చెయ్యొచ్చు. అది ఒక విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఒకవేళ నేను టీం చేయలేను, నేను ఎక్కువ డబ్బులు పెట్టుకోలేను అని అనుకుంటే కనుక మినిమంలో మినిమం మీ ఓపికని బట్టి, మీ సేవింగ్స్ ని బట్టి కొన్ని కాయిన్స్ అయినా మళ్ళీ కొనడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, టీం చేసే వాళ్ళకి టీం చేయలేని వాళ్ళకి ఒకటే డిఫరెన్స్. ఏంటి అంటే టీం చేసే వాళ్ళు టైంతో పని లేదు. వాళ్ళు టీం చేస్తారు, ఇన్స్టెంట్ గా కాయిన్స్ తీసుకుంటారు, కాయిన్స్ వాల్యూ పెరుగుతాయి. టీం చేయని వాళ్ళకి టైంతో పని ఉంది, అంటే టైం టేకింగ్. అంటే వాళ్ళు కొన్ని కాయిన్స్ కొనుక్కొని కూర్చుంటారు, మన వెల్డెక్స్ లో వెయిట్ చేస్తారు, అంతే తేడా. వేరే ఇంకోటి ఏమి టీం చేసేవాళ్ళు టీం చేయలేని వాళ్ళకి. ఇక్కడ ఇన్ని స్లాట్స్ లో ఉండాలి, అన్ని స్లాట్స్ లో ఉండాలి అనేది ఏమీ లేదు. ఇన్ని స్లాట్స్ లో ఉండాలి అన్న కాన్సెప్ట్
ఎవరికి వర్తిస్తుందంటే ఖచ్చితంగా టీం చేసేవాళ్ళు ఆ రూల్ పాటిస్తారు. ఆల్రెడీ పాటిస్తున్నారు, ఇంకా పాటిస్తారు కూడా. ఎవరైతే నేను టీం చేయలేను, నా వల్ల కాదు అని అనుకుని కూర్చుంటారో అటువంటి వాళ్ళు నాకు తెలిసి ఇంత బెనిఫిట్ ఉంటే డబ్బులు పెట్టకుండానే టీం చేయడం ద్వారానే మనకి లెవెల్ ఇన్కమ్ పేరుతో కాయిన్స్ వస్తున్నాయంటే ఎవరైనా కూర్చుంటారా? ఎవ్వరూ కూర్చోరు. ఇంకా ఇంకా కమ్యూనిటీ పెరుగుతూనే ఉంటుంది. నేను టీం చేయను అన్న వాళ్ళు కూడా టీం చేస్తారు. అందువల్ల నేను వాళ్ళకి గౌరవిస్తున్నాను, టీం చేయని వాళ్ళకి, టీం చేసే వాళ్ళకి అభినందిస్తున్నాను. అందువల్ల టీం చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రస్తుతానికి వాళ్ళు కనీసం మీకున్న సేవింగ్స్ ని బట్టి, అంటే బ్యాంకులో ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్స్ ని జాగ్రత్తగా, పర్వాలేదు ఈ కాయిన్స్ ని కొనుక్కుంటాను, ఒక 4-5 ఏళ్ల పాటు నేను దీన్ని అమ్మను, ఈ డబ్బులు నాకు అర్జెంట్ ఏం కాదు, నాకు ఇప్పుడు నేను ఏదైతే కొంటున్నానో ఇవి నేను 4-5 ఏళ్ల వరకు కూడా స్టోర్ చేసుకునే క్యాబిలిటీ నాకు ఉంది అని గట్టిగా నిర్ణయించుకుని మీ క్యాబిలిటీని బట్టి ఒక 10,000కో లేకపోతే 20,000కో మీ క్యాబిలిటీని బట్టి ఎన్ని కాయిన్స్ వస్తే అన్ని కాయిన్స్ అనేది వెల్డెక్స్ లో కొనండి. అవి కొన్న తర్వాత మీకు ఇంకా ఈ ప్రాజెక్ట్ ఇంకా బాగుంది, నాకు ఇంకా దీని వాల్యూ పెరుగుతోంది, ఈ ప్రాజెక్ట్ బెనిఫిట్స్ బాగున్నాయి అని ఫ్యూచర్ లో మీకు అనిపిస్తే గనక మీ అప్లైన్ సహకారం తీసుకుని మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని ఎలా అప్గ్రేడ్ అయితే ఇంకెంత బెనిఫిట్ వస్తుంది అనేది కూడా సలహా తీసుకోండి. ఎందుకంటే హెచ్సి కాయిన్ మీ దగ్గర పెట్టుకున్నా ఒకటే, అదే హెచ్సి కాయిన్ ని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో యూజ్ చేసినా బెనిఫిట్ ఒకటే. కానీ దానికి దీని తేడా ఏంటి అంటే హెచ్సి మన యొక్క ఓన్ కాయిన్, క్రిప్టో కాయిన్ మన దగ్గర పెట్టుకుంటే కాయిన్ వాల్యూ పెరిగినప్పుడు మాత్రమే ప్రాఫిట్. అదే ఓన్ కాయిన్, క్రిప్టో కాయిన్ మన ప్రాజెక్ట్ లో పెట్టుబడిగా పెట్టుకుంటే అటు మన కాయిన్ అక్కడే ఉంది, దాని నుంచి వచ్చి వడ్డీ రూపంలో, అంటే దాని యొక్క ప్రాఫిట్ రూపంలో అదనంగా కూడా తీసుకోవచ్చు. మనం రాయల్టీ అనే పేరుతో కానీ లేకపోతే లాయల్టీ అనే పేరుతో కానీ ఏదో ఒక పేరుతో మన ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు, స్టేకింగ్ రివార్డ్స్ అనే పేరుతో కానీ. అంటే ఇక్కడ మంత్లీ ఒక ఇన్కమ్ గా తీసుకోవడానికి మన దగ్గర ఉన్న ఓన్ కాయిన్స్ ని ఇంకో ప్రాజెక్ట్ లో పెడుతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మన ఇన్నర్ వ్యాలెట్ లో పెట్టేదే ఇంకో ప్రాజెక్ట్ లో పెడుతున్నాం. మన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోవు, దాని వాల్యూ అలా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకని మన ప్రాజెక్టులోనే ఉన్నాయి అవి, ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వలేదు, మనం బయట వాళ్ళకి అమ్మేయలేదు. ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఇంకా అదనపు ఇన్కమ్ గురించి మనం చేస్తున్నాం తప్ప మనం కాయిన్స్ అమ్మట్లేదు. ఇంకా నేను అవన్నీ వద్దు, నాకు ఓన్ వ్యాలెట్ లోనే ఉంచుకుంటానంటే ఉంచుకోండి, తప్పేమీ కాదు. అది టైం టేకింగ్, కొంచెం టైం పడుతుంది, అది రేట్ వాల్యూ పెరిగే వరకు. అప్పటి ద్వారా వెయిట్ చేయాలి, అంతే తేడా. ఈ యొక్క డిఫరెన్స్ అంటే టీం చేద్దామా, టీం చేయకూడదా, ఈ డిఫరెన్స్ అనేది ఎవరికి వాళ్ళే ఓన్ గా ఎనాలిసిస్ చేసుకుని ముందుకు రండి. ఖచ్చితంగా రేపనే రోజున మన యొక్క ప్రాజెక్టు వాల్యూ అనేది, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ రెండింగ్ కి ఖచ్చితంగా మన సెంట్రల్ లెవెల్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతాము అనే నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు లాడో గారికి ఉన్న స్పీడ్ నాకు తెలుస్తోంది, ఇంకా అని చాలా చాలా ఫాస్ట్ గా కనబడుతుంది వర్క్ అనేది. ఇప్పుడు ఇంకా బాగా కనబడుతోంది నాకు కనబడుతోంది అంటే నాకే దివ్య దృష్టి లేదు, రీసెర్చ్ చేస్తే తెలుస్తోంది, అంత మించి లేదు. ఆ లెక్కల ప్రకారమే ఈ రెండింగ్ లోపల సెంట్రల్ లెవెల్ లిస్టుల్లో వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా మనం మల్టీ మైనింగ్ లో ఓన్లీ 20 times 50 times చూసాం. ఒక్కసారి సెంట్రల్ లెవెల్ లిస్ట్ అయితే లాడో గారి స్టామినా ఏంటనేది అప్పుడు తెలుస్తుంది కమ్యూనిటీకి, కొత్త వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఈయన దమ్ము ఎంత ఉందా అని అప్పుడు తెలుస్తుంది ఒక్కసారి సెంట్రల్ లెవెల్ లిస్ట్ అయితే కనుక. ఈ కమ్యూనిటీ మనం ఏంటి అలాగే పెట్టి కూర్చుంటే కాయిన్స్ అన్ని కూడా ఏంటి ఉపయోగం, అవి పెరుగుతాయి, ఎప్పుడో పెరుగుతాయి. అదే ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా పెరుగుతుంది, కాయిన్ వాల్యూ పెరుగుతుంది, మన ఇన్కమ్ పెరుగుతుంది, కమ్యూనిటీ పెరుగుతుంది. 3 బెనిఫిట్స్ ఉన్నాయి. అదంతా మన చేతిలో ఉంది, కమ్యూనిటీ చేతిలోనే ఉంది. అంతే అంటారు, ఏ ప్రాజెక్ట్ పెరగాలన్నా సరే, ఏ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అవ్వాలన్నా సరే ఒక సరైన గైడెన్స్ తో కమ్యూనిటీ ఒక మాట మీద ఒక టీమ్ లా వెళ్ళాలి. అంతే తప్ప ఎవడు ఇష్టానుసారం వెళ్ళిపోతానంటే కనుక అది అంతంత మాత్రమే ఉంటుంది ఆ బెనిఫిట్. దాన్ని ఏమి మనం బ్లైండ్ చేయట్లేదు, కానీ బెనిఫిట్ తగ్గిపోతుంది అంతే. ఒక టీమ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ అన్లిమిటెడ్ గా ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఒక టీమ్గా రిలేషన్షిప్ అనేది మాత్రం ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, ఎవరు కూడా నోరు జారకుండా, అప్లైనర్స్ అయినా సరే, డౌన్లైనర్స్ అయినా సరే, నేను పెద్ద వాళ్ళు చిన్న అని ఏమనుకోకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి విషయాన్ని షేర్ చేసుకుని ప్రతి సమస్యని ఒక సొల్యూషన్ గా ఎలా వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణ నేనున్నాను, నేను ఒక 4 జాయిన్ చేశాను, లేకపోతే నేను ఎవరిని జాయిన్ చేయలేదు, నా అప్లైనర్ ఉన్నారు, నాకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, చెప్పుకుంటే పరుగు పోతుందేమో అనుకుంటాం. ఎవరు చెప్పుకుంటున్నాం? మన అనుకున్న కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటున్నాం తప్ప ఎవరికి బయట వాళ్ళు చెప్పుకోవట్లేదు కదా. మనం చెప్పుకుంటాం అర్థం చేసుకున్న వాళ్ళకి, వాళ్ళు ఏదైనా సజెషన్ చేస్తారు, ఓకే నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇలా చేసుకో, అయితే ఇది బాగుంటుందని వాళ్ళతో వచ్చిన సలహా వాళ్ళు ఇస్తారు. అది మనం నచ్చింది అనుకో తీసుకుంటాం, లేకపోతే లేదు, అంతే తప్ప ఇది మనం ఒక కుటుంబంలాగా ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లాలి తప్ప
వాళ్ళకి నాకు కేవలం క్రిప్టో కన్ రిలేషన్ మాత్రమే అని మాత్రం అనుకోవద్దు. ఎందుకనంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది క్రిప్టో ప్రాజెక్టు గ్రోత్కి మాత్రమే పనిచేస్తుంది. కానీ ఒక మనిషి మనిషి రిలేషన్షిప్ అన్నిటికీ పనిచేస్తుంది, అన్ని వ్యవహారాలు పనిచేస్తుంది. రిలేషన్షిప్ బాగుంటే, కెమిస్ట్రీ బాగుంటే వాళ్ళు మనం బిజినెస్ మాత్రమే కాదు చేసేది, ఒక లైఫ్ ని హ్యాపీగా తీసుకెళ్ళడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అది అది చాలా అవసరం. అది రిలేషన్షిప్ అనేది, మన యొక్క కమ్యూనిటీ అనేది ఒక మాట మీద అందరం ఉండాలి. ఓకే, నేను 5 స్టార్ట్స్ చేస్తున్నాను, అది మన వాళ్ళు కూడా చేసుకోండిరా, మనం కూడా చేసుకుందాం అన్న మాట అంటే దాని వాల్యూ అర్థం చేసుకుని వాళ్ళు ప్రిపరేషన్ అవ్వడం కానీ ఒక మాట మీద ఉండి వెళ్ళటం అనేది చాలా గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వెళ్ళకుండా ఖచ్చితంగా ఒక టీం లాగా ఒక స్పిరిట్ అనేది ఉండాలి. అది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఇకపోతే ఎవరు అపోహలు అనేది కరెక్ట్ కాదు, అది మాత్రం చెప్తున్నాను. ఈ మాట మాత్రం కొంచెం కఠినంగా చెప్తున్నాను. అపోహలు అనేది మన ప్రాజెక్ట్ మీద అవసరం లేదు. ఎందుకంటే లాడు అంటే తెలుసు మనకి, అతని విధానం తెలుసు, అతని పద్ధతి తెలుసు. కానీ మనకు ఓపిక తక్కువ ఉండడం చేత మనం కొంచెం ఇరిటేషన్ అవుతున్నాం తప్ప, అంటే లేట్ అయిపోయిందని, లేకపోతే ఇన్కమ్ లేదని చెప్పని, లేకపోతే కనీసం కాయిన్స్ అని ఉంటే నేను సెల్ చేసైనా సరే నేను కొంచెం నా ఫ్యామిలీ లీడ్ చేసుకుంటానని కానీ ఏవో ఉంటే టెన్షన్స్ నేను కాదన్ను. కానీ అది ఉపయోగం లేదు, అవసరం లేదు. దానివల్ల ఇంకా మనం ఈ ప్రాజెక్ట్ దూరం అవడానికి హెల్ప్ అవుతుంది తప్ప ప్రాజెక్ట్ ని ఎంత దగ్గరగా ఉంటే మనకి ఎంత హెల్ప్ అవుతుంది. అసలు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పటిదాకా నేను చెప్పింది దీని వాల్యూ కూడా చెప్పాను. ఇక మీదట మన యొక్క క్రిప్టో కాయిన్ తో మన నిత్యావసరాలు కూడా తీర్చుకునే అవకాశం స్టార్ట్ అవబోతోంది. అంటే టాక్టైల్ గూడ్స్ ఎప్పుడైతే అది స్టార్ట్ అయ్యిందో మనం ఇంకా దీన్ని మన కాయిన్ ని ఐఎన్ఆర్ లో మార్చుకుని, ఆ ఐఎన్ఆర్ తో మనం సరుకులు కొనుక్కుని, ఐఎన్ఆర్ తో మనం ఫర్నిచర్ కొనుక్కుని, అన్ని ఐఎన్ఆర్ తో మనం బట్టలు కొనుక్కొని, మన ఐఎన్ఆర్ తో మనం కొంచెం ఏదైనా కొంచెం విలువైన వస్తువులు కొనుక్కొని, ఇవన్నీ కూడా మనం ఐఎన్ఆర్ తో కొనుక్కొని మళ్ళీ క్రిప్టో విత్డ్రా చేసినంత క్రిప్టో ట్యాక్స్ కట్టి ఈ తలనొప్పులు లేకుండా మనం డైరెక్ట్ గానే వస్తువు కొనుక్కోవడానికి ఐఎన్ఆర్ తో మార్చకుండానే మన కాయిన్స్ తోనే మనం ఆన్లైన్ షాపింగ్ పేరుతో మనం టాక్టైల్ గుడ్స్ కొనుక్కోవటం వల్ల ఏమవుతుందంటే మన ఐఎన్ఆర్ లో మార్చాల్సిన అవసరం తగ్గిపోతుంది. అంటే ఒక మాట చెప్పాలంటే విదేశాల్లో ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వాళ్ళ క్రిప్టే వాడట్లా. విదేశాల్లో ఎక్కువ కూడా అసలు వాళ్ళ దేశీ కరెన్సీ మన ఐఎన్ఆర్ ఎలాగో వాళ్ళ దేశానికి ఉన్న కరెన్సీ, వాళ్ళ దాన్ని అసలు కరెన్సీకి అసలు వాడరు అసలు. వాళ్ళు బ్యాంకులో మనకంటే ఇక్కడ వడ్డీ ఇస్తున్నారు. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా డబ్బులు పెడితే వడ్డీ ఇస్తుంది బ్యాంకు సంవత్సరానికి 5% లేదా 4% ఎంతో ఇస్తుంది, దాని లెక్క ప్రకారం ట్యాక్స్ కట్ చేసుకుని. కానీ విదేశాల్లో మాత్రం బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే మనమే ఇంట్రెస్ట్ వేసి ఉంచాలి. అక్కడ రివర్స్ అనమాట అది. అంటే మన డబ్బులు బ్యాంకులో దాచుకోవాలంటే ఇంట్రెస్ట్ మనం కట్టాలి, వాళ్ళు మనకి ఇవ్వడం కాదు. ఎందువల్ల అంటే అంత అవసరం లేదు దానికి, అక్కడ కరెన్సీ దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని అక్కడ కరెన్సీ అంతా కూడా డిజిటల్లో ఉంటుంది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేత మాత్రమే ఆ దేశాలు అంత డెవలప్మెంట్ అవుతున్నాయి. కానీ అక్కడ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా పెడుతున్నాయి. కాబట్టి డిజిటల్ కరెన్సీ అనేది అందరూ కూడా ఒక స్పిరిట్ గా మొత్తం దేశం అంతా కూడా ఆ డిజిటల్ కరెన్సీ అనే దాన్ని ఎంకరేజ్ చేశారు. కాబట్టి ఈ రోజున ఆ దేశాలు అంత ఉన్నత స్థితిలో ఉన్నాయి. అంటే ఫేక్ కరెన్సీ అనేది లేకుండా, ఎందుకంటే డిజిటల్ ఫేక్ అనేది ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఫోన్ పేలో మన అమౌంట్ పంపించారు, డిజిటల్ ఫేక్ అని ఎవరైనా అంటాడా? అది డిజిటల్ అసెట్, అది బ్యాంక్ సపోర్ట్ చేస్తున్న డిజిటల్ అసెట్. అది అందులో బ్యాంకే మనకి మధ్యవర్తి డిజిటల్ అసెట్ కి. అందువల్ల అదే బ్యాంకు కరెన్సీ ముద్రించి మనకిస్తే దాన్ని ఫేక్ చేయడానికి అవకాశం ఉంది తప్ప డిజిటల్ కరెన్సీని ఫేక్ చేయడానికి లేదు. అందువల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ రోజున అన్ని దేశాల్లో కూడా డెవలప్మెంట్ అయినాయి. అలా ఇండియా కూడా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పని మన మోదీ ప్రభుత్వం అనేది కాస్త శ్రమ పడుతోంది. అది 25% అయితే సక్సెస్ అయింది. అన్ని ట్రాన్సాక్షన్లు డిజిటల్ కరెన్సీ కింద జరుగుతున్నాయి, కానీ ప్రొడక్ట్స్ మీద జరగట్ల. ప్రొడక్ట్స్ మీద అంటే ఏంటి, ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం అనేది జరగట్ల. అది కూడా జరుగుతుంది, క్రమేపీ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు స్టార్ట్ చేశారు. పిల్లలకు ఒక చిన్న పెన్సిల్ కావాలన్నా, వాళ్ళకి ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించింది ఏదైనా ఒకటి కావాలన్నా, డ్రాయింగ్ పుస్తకం కావాలన్నా అన్ని ఆన్లైన్ లో షాపింగ్ పెట్టేస్తున్నారు వాళ్ళు, ఆర్డర్లు పెట్టేస్తున్నారు వాళ్ళు. పిల్లలకు అలవాటు అయిపోయింది. నెమ్మది పెద్దవాళ్ళు కూడా అలవాటు అయిపోతుంది. కానీ అది కేవలం ఐఎన్ఆర్ లో ఉండి మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీద డిపెండ్ అయ్యేది ఏదైతే ఉందో అదే విధానాన్ని ఇక్కడ మన టాక్టైల్ గుడ్స్ లో కూడా మనకి ఏదైతే ఇక్కడ టాక్టైల్ గుడ్స్ ఏవైతే అవైలబిలిటీగా ఉన్నాయో ప్రొడక్ట్స్, అవి మనకు అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి మనం అక్కడే ఆర్డర్ పెట్టడం చేత
మనం ఇక్కడ ఐఎన్ఆర్ తెప్పించుకోవచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ విధానం అనేది వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ ఒకసారి మనం మీటింగ్ పెట్టుకుందాము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఇంకా మనం ఎంత గ్రోత్ అయినా, మన కాయిన్ గ్రోత్ ఎంత అయినా సరే చాలా తక్కువ అమౌంట్ మాత్రమే ఐఎన్ఎల్ లో మార్చుకోవడానికి మాత్రమే మనం అలవాటు పడిపోతాం. అది మాత్రం వాస్తవం. 2030 వచ్చేసరికి అందరం కూడా మన యొక్క ఓన్ కాయిన్ ఏదైతే ఉందో, వర్చువల్ కాయిన్, బిట్ ఫోర్స్ అని కానీ, లేకపోతే బిట్ వేల్ కానీ, వేల్ బిట్ కాయిన్ కానీ ఎంత గ్రోత్ అయినా అవ్వనండి, దాని వాల్యూ ఎంతైనా అవ్వనండి, కానీ దాన్ని మన ఐఎన్ఎల్ లో మార్చుకునే విధానం మాత్రం తగ్గిపోతుంది. ఎందుకంటే అంత ఫ్రీనెస్ గా ఉంటుంది, అంత సేఫ్ గా ఉంటుంది, అంత ఎక్కువగా మనం ఖర్చు తగ్గిపోతుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల. ఫిజికల్ గా అనేసరికి ఏమవుతుందంటే జిఎస్టీలు, తర్వాత ఇంకో ఏదో విధాన ట్యాక్స్ పేరుతో ప్రభుత్వానికి బతకడానికి హెల్ప్ అవుతుంది తప్ప మన హెల్ప్ తక్కువైపోతుంది, మన కుటుంబానికి ఖర్చులు ఎక్కువైపోతాయి. ఎందుకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి? ట్యాక్స్ ను కూడా మనం బరువుగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవడం వల్ల. మన పేమెంట్ మెథడ్లో ఏమో క్రిప్టో కరెన్సీ ఇచ్చేస్తాం, అక్కడ వస్తువేమో మనకి ఫిజికల్ గా వచ్చేస్తుంది. అందువల్ల అందరూ దానికి అలవాటు పడిపోతాం, నెమ్మదిగా అలవాటు పడతాం. అది దాన్ని అలవాటు చేసుకుని అలవాటు పడతాం, ఈ కంగారేం పడక్కర్లేదు. కానీ దాని వాల్యూ మాత్రం చెప్పాను. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క టీఎన్ఎస్ అనే దాన్ని ఎవరూ కూడా అపోహలతో పెట్టుకోకుండా మినిమం ఖచ్చితంగా ఒక్క స్లాట్ అయినా సరే బై చేయించి కాయిన్స్ కొనిపించడానికి వాళ్ళ దగ్గర ముందు అమౌంట్ అనేది కొంచెం వాళ్ళ చేత రెడీగా ఉంచితే గనక ఆ కాయిన్స్ వాళ్ళు ఉంచుకుంటారా, లేకపోతే తర్వాత ప్రాజెక్టులో పెట్టుకుంటారా, అది మీరు చేసే గైడెన్స్ వల్ల ఆధారపడింది. లేకపోతే ఈ టెలిగ్రామ్ మీటింగ్ లో వచ్చి వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి ఆధారపడింది. కానీ తేడా ఏంటి అంటే, కాయిన్స్ కొనిపించడం చేత ఇప్పుడు వాళ్ళు ₹1,00,000 పెట్టి వాడు ప్రాజెక్ట్ లో వచ్చినా ఒకటే, అదే ₹1,00,000 ఇప్పుడు కాయిన్స్ కొని రేపు 1 నెల 2 నెలల గ్యాప్ లో ప్రొడక్ట్స్ ఏదైతే ప్రాజెక్టులు వస్తాయో అప్పుడు ఈ లోపల కాయిన్ వాల్యూ డబుల్ ట్రిపుల్ అవుతుంది. అప్పుడు ఏమైందప్పుడు వాళ్ళకి వీళ్ళు ఐఎన్ఆర్ 1,00,000 అయ్యింది, వీళ్ళు ఐఎన్ఆర్ తో కాయిన్స్ కొనుక్కోవడం చేత ఆ కాయిన్స్ తో వాళ్ళు ప్రాజెక్ట్ లో రావడం చేత ఏమవుతుందంటే అక్కడ 2,00,000 వాల్యూ తగ్గట్టుగా ప్రాజెక్ట్ లోకి వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆ బెనిఫిట్ కూడా చెప్పండి అందరికీ కూడా. ఇప్పుడు తక్కువలో ఉంది కాబట్టి రేటు $5, $5.5 అనేది క్లోజ్ అయింది అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయ్యే టైంకి ఏ రేట్తో ఓపెన్ అవుతుంది అనేది నాకు క్లారిటీ లేదు. నాకు తెలిసి మాక్సిమం 3 నుంచి 4 వరకు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అంటే $3 నుంచి $4 ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాలం హోల్డ్ అయింది కాబట్టి మన కాయిన్ తక్కువలో ఉంది కాబట్టి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ముందు కాయిన్స్ కొనుక్కొని ఆ కాయిన్స్ తో ప్రాజెక్ట్ లోకి రమ్మని చెప్పండి. అప్పుడేమవుతుంది, ఎక్కువ స్లాట్స్, ఎక్కువ టైర్స్, ఎక్కువ ప్యాకేజీలు అప్గ్రేడ్ అవ్వడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది, దాని కాయిన్ గ్రోత్ అవ్వడం చేత. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించి మీ యొక్క టీంని కొత్త వాళ్ళని జాయిన్ చేయడానికి మాత్రమే ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం. ఎలా జాయిన్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థమయ్యే చెప్పాలి వాళ్ళకి. ముందు మనకు అర్థమైతేనే పూర్తిగా టీఎన్ఎస్ అంటే ఏంటి అనేది అర్థమైతేనే అప్పుడు దాన్ని మనం ఎదురు తీసుకెళ్తాం. ఒక మాట మాత్రం అర్థం, మన పాత ప్రాజెక్టుకి ఈ ప్రాజెక్టుకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ పాత ప్రాజెక్ట్ కేవలం ఒక టాక్టైల్ మాత్రమే ఉంది, ఇక్కడ టీఎన్ఎస్ అంటే ఇక రాబోయే ప్రాజెక్టులు అన్ని కూడా ఇక్కడ దీంతో అడాప్ట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ ఏ లెవెల్తో ఉన్నారో ఆ మిగతా ప్రాజెక్టుల యొక్క బెనిఫిట్స్ కూడా ఈ లెవెల్తో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంక అన్ని కనెక్షన్తో ఉన్న ప్రాజెక్టులే వస్తాయి ఈ టీఎన్ఎస్ అనే కాన్సెప్ట్. కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఉండండి, కొంచెం స్పీడ్గా ఉండండి టీం డెవలప్మెంట్ చేసే దాంట్లో. ఎందుకంటే మనం ఈ కొంతకాలం మన టీంలో మనం కొంత శ్రమ పడితే కనుక టీంలో వచ్చేవాళ్ళు మేధావులు ఉంటారు, అమాయకులు ఉంటారు. కొంచెం అంటే అమాయకులు అంటే నా ఉద్దేశం దీని మీద కొంచెం నాలెడ్జ్ తక్కువగా ఉన్నవాడని నా ఉద్దేశం. మేధావులు అంటే దీని మీద పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉన్నవాడని నా ఫీలింగ్. అందుకోటి ఏం కాదు, ఈ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉంటారు. ఎక్కువ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకన్నా ఇంకా బాగా అర్థం చేసిన వాళ్ళు టీం చేస్తారు మన కింద ఉన్నవాళ్ళు జాయిన్ చేస్తే. అటువంటి వాళ్ళు మన కింద పడితే ఎంత ఇన్కమ్ వస్తుంది కమ్యూనిటీకి కానీ మనకి కానీ. ఒక్కసారి ఆలోచించి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాజెక్ట్ని ప్రమోషన్ చేసే విధానంలో ఎవరూ కూడా ఒక వాయిదా పెడతాము తర్వాత చూద్దామని మాత్రం అనుకోవద్దు. ఎందుకనంటే మనం సైలెంట్ గా ఉన్నా సరే, నేను అన్నాను కదా మేధావులు అనేవాళ్ళు వాళ్ళు సైలెంట్ గా ఉండరు, వాళ్ళు వచ్చేస్తారు. ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీని గురించి పూర్తిగా అవగాహన వచ్చేస్తే కనుక వాళ్ళ ఎవరో ఒకరు జాయిన్ అయిపోతారు. మనం చెప్పకపోతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అప్పుడేమవుతుంది, ఒక లీడరు బాగా సక్సెస్ అయిన లీడరు మళ్ళీ బాగా సక్సెస్ అవుతున్న లీడరు వీళ్ళిద్దరు కలుస్తారు. అలా కాకుండా సక్సెస్ అవ్వాలనుకున్న లీడరు కలవాలి అంటే అప్ లైనరు సక్సెస్ అవ్వాలి, కింద డౌన్ లైనరు సక్సెస్ అవ్వాలి. అంటే ఏంటి, ఇద్దరు కొత్త వాళ్ళు అవ్వాలి. అంటే దాని నా మీనింగ్ ఏంటంటే ఇద్దరు కూడా సమవుజ్జిగా ఎదగాలి.
ఆల్రెడీ అప్పలందరూ ఎదిగేసిన వాళ్ళకి మళ్ళీ వెళ్ళి డబ్బులు ఇస్తారా మీరు? అందరూ ఎదగండి. అందరూ ఎదిగితే ఏమవుతుందంటే, అందరూ టీం చేస్తే ఏమవుతుందంటే మీరు ఎదుగుతారు. మీతో పాటు ఆల్రెడీ ఎదిగిన సీనియర్స్ కూడా ఆడబడి వాళ్ళు జనరేట్ అవుతుంది. అది వాళ్ళకి ప్రాబ్లం కాదు అది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో నాకు తెలుసు. యథార్థం చెప్పాలంటే మన టీంలోనే ఎంతమంది ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు. మన యొక్క మెటావర్స్ ప్రాజెక్ట్ గురించి. కాబట్టి అంత శ్రమ మీరు కూడా తీసుకోమని చెప్తున్నాను నేను. వాళ్ళు ఒక ఆదర్శంగా తీసుకోండి మీరు అందరూ కూడా మీ అప్లయన్స్ని. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారు, వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంతలా మాట్లాడారు, వాళ్ళు ఎంతలా ప్రమోషన్ చేశారు, వాళ్ళు అవన్నీ కొంచెం గుర్తు చేసి మీరు ఆ స్థాయికి వెళ్ళాలని నేను కోరుతున్నాను అంతే. మీ అప్పలైన స్థాయికి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క మీటింగ్ లో ఎవరినైనా సరే కొంచెం చనువు తీసి చెప్పిన మా విషయాలు ఏవైతే ఉన్నాయో దాని అందరూ సవ్యంగా అర్థం చేసుకుంటారని నేను కోరుతున్నాను. థ్యాంక్స్ అండి రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ గురూజీ. చాలా చక్కగా దాదాపుగా 1:20 నిమిషాల పాటు అవిశ్రాంతంగా అనర్గళంగా మరి ఈ మీటింగ్ ని మీరు చెప్పడం జరిగింది. మన యొక్క మెటావెల్ హోలీవర్స్ ప్రాజెక్ట్ యొక్క వాల్యూని అందరికీ తెలియజేయడం జరిగింది. మరి మీ యొక్క శైలిలో అందరూ కూడా ఒక ఈ యొక్క సిస్టమ్ ని ప్రతి ఒక్కరూ ప్రజెంటేషన్ చేస్తారు. ఒక డిఫరెంట్ మెథడ్ లో మీ సహజ శైలిలో సైద్ధాంతికంగా అదే విధంగా విశ్లేషణ చేస్తూ మీరు చెప్పిన ఈ యొక్క మీటింగ్ అనేది చాలా అద్భుతంగా వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. మరి అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ మీటింగ్ వచ్చిన అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇవాళ మీటింగ్ ని మనం క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి అందరికీ. జై మెటావెల్. ఆ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఈ ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో వస్తూ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం ద్వారా మీకు వెంటనే తెలుస్తుంది. మన వీడియోలు కొంతమందికి చేరవేద్దాం. గళం విప్పి మన ప్రాజెక్టు గురించి మాట్లాడుదాం. జయ హోలీవర్స్, వి ఆర్ విత్ యువర్ ఫోర్స్.